4వ వచనము చదువుకుందాం. ఆ, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను, నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా నీ పిల్లలు ఎదుగుతారు. వారు అంటే ఎవరు? నా పిల్లలు అని చెప్పండి. వారు అంటే ఎవరు? నా పిల్లలు. చెప్పండి, వారు అంటే ఎవరు? నా పిల్లలు ఎదుగుతారు. ఇప్పుడు కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ప్రవేశం చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభు, నీ మహాకృపలో దయలో నాయన మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నావు. మాకు మంచి ప్రయాణం ఇచ్చావు, నా మంచి సంఘమునిచ్చావు, మంచి సేవకులనిచ్చావు. మీకు స్తోత్రాలు. నీవు మంచి దేవుడవు కనుక, నీ మాటలు మంచివి గనక ప్రభువా, ఈ బిడ్డలకు అన్ని విధాలుగా అర్థమయ్యే రీతిగా బోధించండి. వారి వారి మనసులలో ఏ తృష్ణ ఉందో అది ఈ మీటింగ్ ద్వారా వారికి నెరవేర్చబడడానికి సహాయం చేయండి. వచ్చిన ఉద్దేశం సఫలపరచబడునుగాక, వారు వచ్చిన ఉద్దేశం ఫలించునుగాక, వారు వచ్చిన ఉద్దేశం కార్యం జరుగునుగాక. యేసు నామములో ప్రతి డార్క్నెస్ని, డెవిల్ ఫోర్సెస్ని, ప్రతి ఒక్క ఆటంకములను యేసు నామములో బంధిస్తున్నాం. ఈరోజు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నటువంటి డెవిల్ యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాం, వెళ్ళిపోయి స్థలము నుండి. నా దేవుని ఆత్మ ఇక్కడ పనిచేయునుగాక, నా పరిశుద్ధాత్మ దేవుడే ఈ కార్యక్రమాన్ని జరిపించి నడిపించునుగాక. నాతో, మాతో, మా అందరితో మీరు వాక్యము ద్వారా ముఖాముఖిగా సూటిగా నీ ముఖాంతరములో నుండి మాతో మాట్లాడి మీరు మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. కూర్చుందాం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నాం. వాక్యము చదివినటువంటి భాగములో చాలా శ్రేష్టమైనటువంటి సంగతి ఒకటి ఉంది. ఆ సంగతి చూద్దాం ఇప్పుడు. నేను అంటున్నాడు దేవుడు, నేను దప్పిక గలవాళ్ళ మీద నీళ్లు, ఎండిన భూమి మీద ప్రవాహ జలములు నేను కుమ్మరిస్తా. అంటే ప్రార్థన చేసి చేసి అలసిపోయావు, ఎండిపోయినట్టుగా ఉంది. ఎంత ప్రార్థన చేసినా నీ వ్యాపారం ముందుకు రావట్లేదు. ఎంత ప్రార్థన చేసినా ఆ వివాహాల విషయాల్లో వెనకడుగు అవుతుంది. ఎంత ప్రార్థన చేసినా ఇంట్లో రక్షణ మనుషులకు దూరం అవుతుంది. ఎంత ప్రార్థన చేసినా వ్యతిరేకతలు అయితే పోవట్లేదు. ఎంత ప్రార్థన చేసినా ఆర్థిక సమస్య అలానే తాండవిస్తుంది. ఇలా ఇలా ఎన్నో 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 మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అంటున్నాడు, ఆ ఎండిన వాళ్ళ మీద నేనేం చేస్తున్నాను? నీళ్లను, ప్రవాహ జలాలను నేను కుమ్మరిస్తున్నాను. తర్వాత నీ సంతానము మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇక్కడ నీ సంతానం అని చెబుతున్నప్పుడు 2 విషయాలు నీ ముందు ఉంచుతా. ఒకటి, ఎలియాజరు చేసిన ప్రార్థన చేయాలి. నీ సంతానం మీదకి దేవుడు ఆత్మ కుమ్మరించాలి. నీవు కలిగిన ఆత్మ నీ పిల్లలు కూడా కలిగి ఉండాలి. మనము బాల్యము నుండే దేవుడి ఆత్మలో ఎదుగుతాం, ఆత్మలో బలపడతాం, ఆత్మలో వర్ధిల్లుతాం. అయితే రెండవది, కొర్నేలిలాగానే వాళ్ళ కుటుంబంతో, వాళ్ళ పిల్లలతో కలిసి ప్రార్థన చేశాడు. అది ఎప్పుడట? ఇంచుమించు పగలు 3 గంటలు. అంటే ఆయన డ్యూటీ నుండి వచ్చాడు, 1 గంటకేమో వచ్చి ఉంటాడు. వచ్చేసిన తర్వాత లంచ్ చేసి ఉంటారు. 2 అయిన తర్వాత అరే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ రిలాక్స్ అవ్వండిరా అన్నాడు. 3 నుండి ప్రార్థనలో కూర్చోబెట్టాడు. అమ్మ చేయాల్సింది అయ్యే చేసిండు అక్కడ పని. ఎక్కువ నేను చెప్తున్నాను, చాలామంది అంటారుగా సేవకుడికి బ్యాక్ బోన్ సేవకురాలు అని, ఇంటికి బ్యాక్ బోను ఇల్లాలు అని చెప్తారు కదా. కానీ బ్యాక్ బోను సేవకురాలు అయితే సేవ ఎంత నిలబడుతుందో తెలుసా? ఇవాళ సేవకురాలు బ్యాక్ బోను అయితే సేవ నిలబడాల్సింది కాస్త బలహీనపడుతుంది. ఏ సేవకురాలకి సేవకుడు పగ్గాలు ఇస్తాడో ఆ సేవలో ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువైపోతాయి.
డిస్టర్బెన్స్ వస్తుంది. సేవకుడిలో ఆ భయం కూడా తగ్గిపోద్ది. సేవకుడికి ఇచ్చే సంఘ రెస్పెక్ట్ కూడా తగ్గిపోద్ది. నాకు తెలిసింది చెప్తున్నాను. ఏ సేవకురాలు సేవకుడికి బ్యాక్ బోన్ అవుద్దో ఆ సేవ ఎదగాలి అంటే ఆ సేవకుడితో పాటు ఎక్కువగా అదే బైబిల్ స్టడీ, అదే ప్రార్థన, అదే దేవుడితో. నేను కొంతమంది సేవకుల గురించి చెప్తే నా చిన్నతనం అంటే నేను నమ్ముకున్న కొత్తలో నుండి చూస్తున్నా, వీళ్ళకు పిల్లల మీద ధ్యాస ఉండదా ఏంది, అసలు ప్రేమ ఉండదా, ఆ పిల్లల్ని అట్లా పడేసిపోతున్నారు, ఊర్లు ఊర్లు తిరుగుతున్నారు. ఆంటీ ఇగో ఇగో దీన్ని ఇక్కడ పెట్టిపోతున్న తర్వాత పిల్లలు వచ్చి తినిపించరా, చిన్న చిన్న పిల్లలే, ఇగో పాలు ఇక్కడ ఉంటాయి తాపిచ్చరా. ఆ బ్యాక్ బోన్ అంటే ఆ స్త్రీ, ఆ సేవకులు, వాళ్ళ సేవ చూస్తుంటే ఇవాళ నిజంగా ఒకరోజు నువ్వు నేను టీ పోస్తే తాగుదాం అనుకున్న వాళ్ళు ఇవాళ మనలాంటి వాళ్ళని కొనే విధంగా ఎదిగిపోయారు. నేను ఒక్కటే చెప్పగలుగుతున్నా, మా దగ్గర సువర్ణరావు గారు ఉన్నాడు, ఆయనకు 3 ఆడపిల్లలు. నేనంటే పంచ ప్రాణాలు వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళకి కానీ. వాళ్ళ ఇంట్లో నేను బాగా ఆల్ నైట్ ప్రేయర్లు జరుపుకునే వాళ్ళం కుటుంబాల వాళ్ళు. నేను ఇప్పటికీ నాకు హైదరాబాద్ నుండి ఫోన్ చేస్తారు, వాళ్ళ పిల్లలు ఇప్పటికీ కూడా అదే రెస్పెక్ట్ ఇస్తారు. దేవుని బిడ్డలారా, ఏది నేర్పానో వాళ్ళు చేశారు. ఇప్పుడు వెల్ సెటిల్డ్ అయ్యారు, వాళ్ళ విమానాల మీద తిరుగుతున్నారు. ఆయన మాతో పాటు జాబే హైదరాబాద్లో ఇల్లు కొనుక్కున్నారు. నేను ఎందుకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా, నీ సంతానము, నీకు పుట్టిన వారిని దేవుడు తన ఆత్మను కుమ్మరించాలి అంటే ఆ ఆత్మ ముందు ఎవరిలో ఉండాలా? మనలో ఉండాలి. తల్లిదండ్రుల మీద ఆత్మ ఉంటే ఆల్రెడీ పిల్లల మీదకి వస్తుంది. మన పిల్లలు, ఎందుకంటే ఇప్పుడు మా పిల్లల చిన్న టైంలో మనకంత నాలెడ్జ్ లేదు, మనమంతా చెప్పడానికి మాకంత అటు లోకమా ఇటు కుటుంబాలా ఎవరికి భయపడాలో తెలియకుండా ఆ దేవుళ్ళు అప్పుడు అలా ఉన్నాం, అంతే కదా. బ్యాలెన్స్గా మనకంత అనుభవం ఏముంది? 25 ఏళ్ల క్రితం అంటే ఇప్పుడు మా అబ్బాయికి 26 ఏళ్ళు, అంటే 20 ఏళ్ళ క్రితం ఇంకా అంత ఎక్స్పీరియన్స్ ఏముందో చెప్పండి. కాబట్టి ఆ పొరపాట్లు మన కుటుంబాల్లో రాకూడదు. దేవుడు అంటున్నాడు, ఈ ప్రామిస్ని మీరు రిసీవ్ చేసుకోండి, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు దేవుడు. ఇప్పుడు మీరేం చెప్తున్నారు చెప్పండి? నా సంతానం మీద, నా సంతానం మీద దేవుడు ఆత్మ కుమ్మరించబడుతుంది. వాడు ఎదురు చెప్పడండి. మీ ఆశీర్వాదానికి మరొక ఎగ్జాంపుల్ చెప్పనా? ఇంతకుముందు చెప్పానో లేదో నాకు తెలియదు. ఇస్సాకుని బలిస్తా అన్నాడు అబ్రహాం గారు. ఇస్సాకుని బలిచ్చేటప్పుడు ఎక్కడ వాళ్ళ దగ్గర దాసులను ఎవరిని ఉంచలేదు, ఒక్కడే ఉన్నాడు, తండ్రి కొడుకే ఉన్నారని రాసి ఉంటుంది. వాడు పొట్ట మీద మోకాలు పెట్టి, ఇస్సాకు పొట్ట మీద అబ్రహాం మోకాలు పెట్టి కాళ్ళు కట్టేశాడు, చేతులు కట్టేశాడు, తీసుకెళ్ళి లేపి ఆ కట్టెల మీద పడుకోబెట్టాడు. వాడు కళ్ళు పెట్టి చూస్తున్నాడు, వాడు చూస్తూనే ఉన్నాడు, వాడి మీద కట్టెలు కూడా బేరుస్తున్నాడు, పెద్ద పెద్ద కట్టెలు పెడుతున్నాడు. పెట్టేసి లేవకుండా ఇక ఈ తల నుండి ఇటు ఉంచాడు. ఇప్పుడు నరకడానికి కత్తి కూడా ఎత్తేసాడు, అయిపోయింది. సరే, మళ్ళీ ఇస్సాకు బతికి బట్టగట్టి బయటకు వచ్చిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ప్రతిదీ కూడా హిస్టారికల్గా, అంటే ఇప్పుడు అపోస్తుల జీవిత చరిత్ర అని ఉంటుంది కదా, ప్రతిదానికి వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి పుస్తకాలు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడట ఇస్సాకుతో. ఏమని మాట్లాడుతున్నాడు? మీ డాడీ అలా చేస్తున్నప్పుడు నువ్వెందుకు రిజెక్ట్ చేయలేదు అని అడిగాడట దేవుడు. ఎవరిని? ఇస్సాకుని. అప్పుడు ఇస్సాకు చెప్పిన ఆన్సర్ ఏంటో ఒక్కసారి గమనించండి. ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారా? అప్పుడు ఇస్సాకు చెప్పిన ఆన్సర్ ఏమై ఉంటుంది మీరు చెప్పండి, మీకు తెలిసింది చెప్పాలా? మా డాడీ నమ్ముకున్న దేవుడికి నా ద్వారా అవమానము రాకూడదు. మా డాడీ ఏ దేవుడికి అయితే మాట ఇచ్చాడో ఆ దేవుడికి మా డాడీ లొంగిపోయినప్పుడు నేను మా డాడీకి లొంగిపోవాలి, అంతే అన్నాడట దేవుడితో. అయితే ఇస్సాకు అన్నాడంట, మరి నన్ను ఎందుకు మా డాడీ మరి బలి ఇవ్వలేదు అని ఇస్సాకు అడిగాడట దేవుణ్ణి.
మీ డాడీలో నాకు ఒకటి నచ్చింది అన్నాడట. ఏంటి నచ్చిందంటే ఆయన చేసిన సేవ అక్కడ చక్కగా పేర్చను, అంటే చేసిన పనిని చక్కగా చేశాడు, నాకు ఆ క్రమం నచ్చింది అన్నాడట దేవుడు. అంతే. నీకు బలియడం నచ్చలే, దేవుడికి భయపడడం నచ్చలే, చేసిన పనిలో ఏముందంట? క్రమం. క్రమం. ఆ క్రమం లేని దాన్ని కొత్త నిబంధనలో అక్రమం చేయువారలారా అని ఉంది. దేవుడికి ఏమి నచ్చిందంట? అబ్రహాంలో క్రమం నచ్చింది. దేవుడికి ఏమి నచ్చిందంట? ఇస్సాక్కి ఏమి నచ్చిందంట? దేవుళ్ళో మా డాడీ నమ్ముకున్న దేవుడికి, మా దేవుడికి మాట ఇచ్చాడే, ఆ దేవుడికి మా డాడీ ద్వారా అవమానము రావద్దు. ప్రాణం పోతే పోయింది, మా డాడీని దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అనాల. చప్పట్లు కొట్టి దేవుని కనపరచండి ప్రియులారా. అదే అబ్రహాము ఆత్మ ఇస్సాకులో పని చేసినట్లు, ఇస్సాకులో ఆత్మ యాకోబులో చేసినట్లు, అబ్రహాం ఇస్సాకు యాకోబులో దేవుడైనట్టు ఈరోజు దేవుడు అంటున్నాడు, నీకు పుట్టిన వారిని, ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక, నీకు పుట్టిన వారిని పిల్లల ఆశీర్వాద కూడిక, నీకు పుట్టిన వారిని నీ పిల్లలకు ఉద్యోగాల కూడిక, నీకు పుట్టిన వారిని నీ పిల్లలకు వివాహాల కూడిక, నీకు పుట్టిన వారిని నీ పిల్లలకు చదువులో గొప్ప ఉన్నత స్థితి కొరకై కూడిక ఇది. హల్లెలూయా. కాబట్టి నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా. చెప్పండి, దేవుడు నా సంతతి మీద ఆత్మ కుమ్మరిస్తున్నాడు, నాకు పుట్టిన వారిని ఆశీర్వదిస్తున్నారు, నాకు పుట్టిన వారు నాటబడిన వారై నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగుతున్నట్లు నా పిల్లలు దేవుడిలో ఎదగబోతున్నారు. నా పిల్లలు ఎక్కడ ఎదుగుతారు? దేవుడిలో ఎదుగుతున్నారు. అందుకే దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు ఈరోజు. నీ వాక్యం విని, ఈ వాక్యం ద్వారా నీ పిల్లలు ఎలా ఎదగాలో, ఏ ఆశీర్వాదం రావాలో దేవుడు నీతో మాట్లాడడానికి తీసుకొచ్చాడు. సరే, అది సంతోషంగా ఉందా? రండి. 112వ కీర్తన. మీకు ఇంతకుముందు ఇందులో 15 బ్లెస్సింగ్స్ ఉన్నాయి, కానీ ఒక మాటే చెప్తాను ఇక్కడ. 112వ కీర్తన మొదటి 2 వచనాలు. ఇటిచ్చే బాటిల్. ఎవరంట? ఇప్పుడు రండి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల వంశం దీవించబడింది కదా. ఇప్పుడు నా వంశం చేర్చబడుతుంది, అందులో నా వంశం దీవించబడుతుంది. అందరూ మన వంశాలు చెప్తాం కదా, మీ వంశం ఎలాంటిదిరా అని తిడతారు తిట్టుకునేటప్పుడు కదా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, వాని సంతతి వారు భూమి మీద ఎలా ఉంటారట? ఇప్పుడు నిన్న ఒక సేవకుడు మా దగ్గర వాక్య పరిచర్యకు వచ్చినప్పుడు, ఆ సేవకుడు కారు కొనడానికి షోరూమ్కి వెళ్ళాడట. షార్ట్ వేసుకున్నాడట, టీషర్ట్ వేసుకున్నాడట, స్లిప్పర్స్ వేసుకొని వెళ్ళిపోయాడట. అయితే ఎవరెవరో వస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సార్ అంటున్నారట, పోతున్నారట, మాట్లాడుతున్నారట, ఇతని దగ్గరికి రావట్లేదంట. అయితే ఇతనే పిలిచాడట, రండి అని పిలిచి, నాకు కారు కావాలంటే వాడు అన్నాడట ఒకడు, నీ కారు కొనే ఫేస్ కాదులేండి, మీరేదో చల్లగా కూర్చోడానికి వచ్చారు అన్నాడట ఒకడు. అందులో ఏంటంటే, నీది కారు కొనే ఫేస్ కాదు అన్నాడంట. దేవుని వాక్యం చెప్తుంది, మనుషుడు పై రూపాన్ని చూస్తాడు. అయితే అబ్బాయి ఏం చేశాడట, పాస్టర్ గారు పిల్లగాడే, విజయవాడ నిన్న వచ్చిన అతను. అయితే వాళ్ళ మేనేజర్ నెంబరు, వాళ్ళ మేనేజర్ ఈయనకు ఫ్రెండ్ అంట. మేనేజర్కి ఫోన్ చేసిండంట, నేను మీ షోరూమ్కి వచ్చాను, కారు కావాలంటే మీరు కారు కొనే ఫేస్ కాదన్నారు, నన్ను 45 మినిట్స్ అయింది ఇప్పటికి నేను వచ్చి అంటే వాళ్ళకి తెలియదు. ఫోన్ చేస్తే ఆయన వచ్చేసాడట మేనేజర్ వచ్చిన తర్వాత వాళ్ళతో అంటున్నాడట, ఎరా అది ఇదని మాట్లాడుతూ, సార్కి కాఫీ ఇచ్చారా ఏంటి, సార్ని ఇట్లా వచ్చారు, నా రూమ్కి తీసుకురా అని చెబుతుంటే వాళ్ళంతా హడావుడి చేశారట. ఏంటి మీకు తెలుసా ఈయనంటే, 45 నిమిషాల నుండి కూర్చున్నాం, మీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేదంటే, మీకు ఏ కారు కావాలో చెప్పండి బుక్ చేస్తానని ఆయన అన్నీ రాసుకున్నాడంట.
అయితే దేవుని బిడ్డలారు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఒకప్పుడు చాలా అసలు ఏదన్నా తినడానికి కూడా వాళ్ళ వీళ్ళ వైపు చూసేదంట. నలుగురు అన్నదమ్ములు వాళ్ళు. ఇప్పుడు నలుగురు అన్నదమ్ములు పాస్టర్లే. అందరూ కూడా దాదాపుగా ఆయన గ్లోబ్లో ఉన్నటువంటి కంట్రీస్ అయితే ఉన్నాయో ఆ గ్లోబ్ మీద కాలు పెట్టిండంట. గ్లోబ్ మీద కాలు పెట్టి ప్రార్థన చేసి, ఈ గ్లోబ్ మీద ఉన్న దేశాలన్నీ కూడా నేను కాలు పెట్టాలా, తిరిగి రావాలా అని అన్నాడంట. ఆయన సేవకు వచ్చినటువంటి ఇప్పుడు ఈ కొద్ది సంవత్సరాలలోనే 47 దేశాలు తిరిగాడట. అయితే ఆయనకు అలాంటి పరిస్థితిలో ఉండే వాళ్ళ ఆ టైంలో వాళ్ళ నాన్న దగ్గరికి వాళ్ళ మేనత్ అంటే వాళ్ళ నాన్న అక్కొచ్చి వాళ్ళ ఇంటికి సహాయం చేయడానికి వస్తుంది అనుకున్నారంట. 4 పళ్ళాలు తీసుకొని వచ్చిందంట, కవర్లో తీసుకొని వచ్చి వాళ్ళ అన్నకి ఇచ్చింది, వాళ్ళ తమ్ముడికి ఇచ్చిందంట. ఇచ్చి ఇది నీ కొడుకులకి ఇచ్చి ఊళ్ళో అడుక్కొస్తాడు, ఈ 4 పళ్ళాల నలుగురు పోయి అడుక్కొస్తారు, అడుక్కొచ్చింది తినరా అని చెప్పిందంట వాళ్ళ చెల్లి. వాళ్ళ అక్క తమ్ముడికి చెప్పేసి వెళ్ళిపోయిందంట. అప్పటికి వాళ్ళకి లారీలు ఉన్నాయంట, మంచి సౌండ్ అంట, వాళ్ళు మంచిగా ఉన్నోళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఆస్తి అంతా గరిగిపోయిందంట, వీళ్ళ ఆస్తులు పెరిగినాయి, వీళ్ళు విమానాల్లో తిరుగుతున్నారు, దేశాలు తిరుగుతున్నారు. వచ్చిందంట, అరే అరే నన్ను అమెరికా తీసుకుపోవారా ఈసారి వెళ్ళేటప్పుడు అంటుందంట. అడుక్కునే వాళ్ళు అమెరికా వెళ్తారా అత్త అని అన్నాడు. దేవుని బిడ్డలారా, ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి. గర్వించకూడదు. ఇది ఈ లోకంలో వచ్చేది ఏది శాశ్వతం కాదు, అలా కరిగిపోద్ది. దేవుని దాసులు ఎవరైతే ఆ దాసుడు కొరకు ప్రార్థన చేస్తారో, నా దాసుడు నా సంఘంలో నిలబడి వర్తమానం చాలా బలంగా చెప్పాలి ప్రభువా, మొన్న వారంలో నాకు అర్థం కాలే, లేకపోతే మొన్న వారంలో బలహీనంగా చెప్పిండు, మొన్న వారంలో ఆయన ఏదో టెన్షన్లో ఉన్నాడు, పరిస్థితులు ఏమో మాకు అర్థం కాదు కానీ అని నువ్వు సేవకుడి కుటుంబం కొరకు ఎవరు ప్రార్థన చేస్తారో వాళ్ళ కార్యం త్వరలో దేవుడు చేస్తాడట. అర్థమైందండి? ఏ సేవకుడి కొరకు సంఘము ప్రార్థన చేసిందో ఆ సేవకుడి కొరకు ప్రార్థన చేసిన వాళ్ళ కార్యాలను దేవుడు ఏం చేస్తాడట? త్వరలో సఫలం చేస్తాడట. అప్పుడే వాళ్ళ సంతానం మీద దేవుడు ఆత్మ కుమ్మరించబడుద్దంట. ఇప్పుడు కొర్నేలి దేవుడితో మంచి కాంటాక్ట్ ఉన్న వ్యక్తి, కమ్యూనికేషన్ ఉంది, చాలా ఆ రియాలిటీ ప్రేయర్ ఉంది కొర్నేలిలో. ఆయనకు అవసరమా పేతురు వచ్చి వాక్యం చెప్పడం? పేతురు కాళ్ళకి ఈయన దండం పెట్టే అంత అవసరమా? కింద సాగిలో పడి వాళ్ళ స్నేహితుల ముందు, మళ్ళీ వాళ్ళ బంధువుల ముందు కదా. కారణం ఏంటో తెలుసా? మన ఎంతటి వారమైనా సరే సేవకుడు అంటే సేవకుడే. దేవుని బిడ్డలారా, యథార్థమైనటువంటి వంశమే దీవించబడుద్ది, మిగతా వంశాలు దీవించబడవు. వాళ్ళ పిల్లలే భూమి మీద బలవంతులు అవుతారు. ఇప్పుడు చెప్పండి, నా పిల్లలు భూమి మీద, నీ పిల్లలు భూమి మీద బలవంతులు కావాలంటే నువ్వు యథార్థంగా ఉండాలా. నువ్వు నిజంగా నీ పిల్లలకు అది నేర్పాలా. నీ పిల్లలకి ఇప్పటి నుండే మీరందరూ కూడా అంకుల్కి ప్రైజ్లాడి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. చర్చిలకు వచ్చిన తర్వాత అమ్మగారికి అయ్యగారికి ప్రైజ్లాడి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి. ఆంటీకి అంకుల్కి ప్రైజ్లాడి చెప్పండి, షేక్ హ్యాండ్ ఇవ్వండి అని మనం మన పిల్లలకు నేర్పాలా. మనం కూడా అందరికీ వందనాలు చెప్పాలా. కడుపులో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మనం మాట్లాడితే మన పిల్లలకు కూడా అదే వస్తుంది. అచ్చం వీళ్ళ అయ్య బుద్ధులే వచ్చినాయి వీడికి, వీళ్ళ అవ్వ బుద్ధులే వచ్చినాయని బయటోడు అంటాడు మనల్ని. అయ్యా అవ్వ బుద్ధులని అస్సలు వాడకూడదు క్రైస్తవులని. నిజంగా వీళ్ళు దేవుని పిల్లలు అని రావాలి. మనల్ని అయ్య బుద్ధులు అబ్బ బుద్ధులు అని ఎవడైనా అన్నాడు అంటే మనం క్రైస్తవులం కాదు. మన పిల్లలకి అసలు మన బుద్ధులే వద్దు, దేవుడు నేర్పే జ్ఞానం కావాలి. యేసుప్రభు అన్నారు, నా యొద్దకు వచ్చి నేర్చుకుంటే నీ పిల్లల మీద నా ఆత్మ కుమ్మరిస్తా, నా బుద్ధులు వస్తాయి. ఏం కుమ్మరిస్తాడట? యెషయా గ్రంథంలో చక్కగా రాస్తాడు. 11వ అధ్యాయంలో మొదటి వచనం చదవండి. ఫలించును.
ఏం చేస్తాడట, నీ సంతానం మీద నా ఆత్మను కుమ్మరిస్తా. ఏ ఆత్మ అంటే దేవుడి యొక్క ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమయ్యే ఆత్మ. నీ పిల్లలకు జ్ఞానం ఉంటే వివేకం ఉండదు, వివేకం ఉంటే జ్ఞానం ఉండదు. వివేకం అంటే ఏంటో తెలుసా? జ్ఞానంతో కాపురం చేయాలంటే తెలివితేటలు. వివేకం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఈ చర్చికి వచ్చాం, చర్చికి ఏదైనా మన సహాయం అవసరం ఉంటుందా? మన ద్వారా ఈ చర్చికి ఏమన్నా చేయాల్సింది ఉంటుందా? లేకపోతే ప్రార్థన చేస్తున్నాం, మనం ఎవరికైనా ఏమన్నా ఉపయోగకరంగా ఉంటున్నామా? సేవకుడికి ఏమన్నా అవసరమా? దేవుని బిడ్డలారా గమనించండి, వివేకము. అందుకే అంటాడు, పాము వలె వివేకులు. అంటే పాము మన నడక శబ్దము వినే తప్పించుకుంటుందంట. అంతే కదా, నడుస్తుంటేనే ఆ శబ్దం దానికి తెలిసి తప్పించుకుంటుందట. పాముల వలె వివేకం కలిగి ఉండాలి. కాబట్టి దేవుడు అంటాడు, నీ సంతానం మీద ఏ ఆత్మ కుమ్మరించబడుతుందంట? జ్ఞాన వివేకము కలిగిన ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమయ్యే ఆత్మ, తెలివిని దేవుడి యందు భయభక్తులు పుట్టించే ఆత్మ. అగో అతడు నీ కొడుకు, నీ కూతురు మీద నిలుచును. దేవునికి స్తోత్రం చెప్పండి. వాళ్ళ మీద నిలిచి ఉంటుందంట. ఇక పోయే ఆత్మ కాదండి. అర్థమవుతుందా? ఇది పోయే ఆత్మ కాదు, నిలబడే ఆత్మ. దేవుడు నీ పిల్లల మీద ఈ ఆత్మ నింపాలి అని ఆశపడుతున్నాడు. ఈ ఆత్మ నింపితే వాళ్ళట దేవుడిలో ఎదగడం ప్రారంభిస్తారట. ప్రియులారా, 44 యెషయా గ్రంథం 26వ వచనం చదువుదాం. ఇంకా అక్కడ ఒక చక్కటి మాట ఉంది. నేనేం చేస్తా, నా సేవకుడి నుండి ఏ మాటలు వస్తున్నాయో ఆ మాటలను నేను రూఢిపరుస్తాను. ఇంకా నా దూతల యొక్క ఆలోచన నెరవేర్చువాడను నేనే. చూడండి ఎంత గొప్ప ధన్యత. దేవుడు తన దాసుల ద్వారా ఏ ఆలోచన అయితే చేయాలి అనుకుంటున్నాడో మీ విషయంలో, ఆ ఆలోచన మరి దేవుడు చక్కగా నెరవేర్చబోతా ఉన్నాడు. ఒక చక్కటి విషయం మీ ముందు ఉంచుతాను. తర్వాత మీకు దేవుడు ఇచ్చేటటువంటి వాగ్దానాలను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 25వ వచనం. విడిపించబడతారు. నీతో పోట్లాడే వారితో, గొడవ పెట్టుకునే వారితో నేనే పెట్టుకుంటాను. నీ పిల్లల్ని ఎవ్వడు రక్షించలేడు, నేనే రక్షిస్తా. నీ పిల్లలు బయటికి వెళ్తున్నారు, కొంతమంది మారక ఉంటున్నారు, కొంతమంది మారి ఉన్నారు. మారనటువంటి వాళ్ళని కూడా నీ పిల్లల్ని నేనేం చేస్తా? నేను ఈ పిల్లల్ని నేనే రక్షిస్తా. ఇంకేం చేస్తాడట మన పిల్లలకు? 54:13 నీ పిల్లలందరూ కూడా దేవుడి చేత ఉపదేశం పొందుతారు, నీ పిల్లలకు మంచి విశ్రాంతి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ పిల్లలకు నేను ఉపదేశం చేస్తా. మనం చెప్తే వినట్లే, వింటున్నారా? చెప్పండి, మనం చెప్తే వింటున్నారా? వినట్లే. మనం చెప్తే వాళ్ళు ఎదిరిస్తున్నారు. నాకు తెలుసులే అంటున్నారు, నేను వింటున్నలే అంటున్నారు, నువ్వు చెప్పకలే అంటున్నారు, నువ్వు ఓవర్ చేయకలే అంటున్నారు, ఇక రకరకాలుగా అంటున్నారు. ఇక ఇప్పుడు మేము వచ్చే బస్సులో అసలే లేట్ అవుతుంది అంటే, ఒక చిన్న అమ్మాయిని తల్లి బస్సులో కూర్చోబెట్టింది. ఎట్నో అమ్మాయికి చేతిలో ఫోన్ ఇచ్చింది, ఆమె ఎక్కడో వెళ్ళిపోయింది, వాష్రూమ్కి వెళ్ళి అటే బస్సు బయటకు వచ్చేసింది. ఆమె ఎక్కలే. ఈ పిల్ల సెల్ చూసుకుంటుంది, తల్లి లేని ఆలోచన కూడా లేదు పిల్లకి. మేమే ఇక డ్రైవర్తో మాట్లాడి, ఆమె లేదండి రాలేదు, పిల్ల ఒక్కతే ఉంది అంటే, మళ్ళీ బస్సుని వెనక్కి తీసుకెళ్ళి బస్ స్టాండ్ లోపలికి వెళ్ళిపోయింది బస్సు.
అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఆమె ఎట్నో ఆమె నెంబర్ గుర్తుపెట్టుకుంది. బయట నుండి ఫోన్ చేసింది అమ్మాయి ఫోన్కి. అక్కడున్న పక్కనున్న ఒక లేడీ ఆ ఫోన్ ఎత్తి మాట్లాడి, బస్సుని మేము లోపలికే తీసుకొస్తున్నాం, నువ్వు ప్లాట్ఫారం దగ్గర ఉండమంటే ఉన్నది. పిల్లలకి ఇవాళ సెల్ ఫోన్ ఇస్తే అమ్మ లేదు, నాన్న లేదు, లోకం లేదు, ఏ లేదు. బైబిల్ ఇక్కడికి వస్తే నువ్వు ఓవర్ చేయకు, నువ్వు ఓవర్గా మాట్లాడుతున్నావు, నువ్వు ఓవర్ చేయకు అంటాడు వాడికి తెలివి నేర్పుతుంటే వాడు ఏమంటాడు తల్లిని తండ్రిని, నువ్వు ఓవర్ చేయకు అమ్మా, నాకు తెలుసులే, నేను చదువుతున్నానులే, కొంతమంది గమనించట్లే, నేను చూస్తున్న పిల్లల్ని, వాళ్ళు మనమేదో వాళ్ళని ఇచ్చేయాలనుకుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు, 2 సార్లు పొగిడే వరకే, నవ్వే వరకే వాళ్ళు ఓవర్ చేయడం మొదలుపెట్టారు. వాళ్ళలో దైవభక్తి ఉంది అనుకుంటున్నాం, చివరికి అది భక్తి లేకుండా అయిపోతుంది. నేను చూస్తున్న పిల్లల్ని, దగ్గరుండి చూస్తున్న చాలామంది పిల్లల్ని, వాళ్ళు మనమేదో అనుకున్నాం, వాళ్ళ మీద ఏదేదో పెట్టుకున్నాం, వాళ్ళు చివరికి ఇప్పటికే ఈ మాటలు వచ్చేసినాయి, చేంజ్ వచ్చేసింది. నీ పిల్లలకి నువ్వు చెప్పలేకపోతున్నావు కదా, నీ పిల్లలకి నేను చెప్తా అంటున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకు? నువ్వు చెప్తుంటే వాడు ఏదో చెప్తున్నాడు, నువ్వు చెప్తుంటే వాడు ఏదో చెప్తున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడు, నీ పిల్లల మీద నా ఆత్మ కుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా, నీ పిల్లల్ని నేను రక్షిస్తా, నీ పిల్లలకి నా ఉపదేశం కూడా నేనే చేస్తా. హల్లెలూయా. ఇది పిల్లల పండగ అన్నట్టు లేదు. తల్లులకి ఏం కావాలా? ఇదే పండగ. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. తల్లికి ఇంతకంటే ఇంకేం సంతోషం కావాలి? నువ్వు అనుకున్న హాస్టల్లో సీట్ వస్తుంది, నువ్వు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, నువ్వు అనుకున్న స్టడీలో సీట్ వస్తుంది, నువ్వు అనుకున్న స్టడీని నీ పిల్లలతో చదివిస్తావు. నువ్వు అనుకున్నది దేవుడు చిత్తం లేకుండా కొంతమంది గొంతికమ్మ కోరికలతో కొండకి నిచ్చినేస్తారు. కొండకి నిచ్చినే నువ్వేనా యాకోబువా కిందికి పైకి ఎక్కి దిగడానికి? మానండి. చాలామంది గొంతికమ్మ కోరికలు, కొండకి నిచ్చెనలేసి ఎక్కుదాం అనుకుంటే ఆ పనులు జరగవు. దేవుడికి మహిమ రావాలా మనం ఏం పని చేసినా. అడగండి, ఇక్కడే ఉన్నారు హరీష్ వాళ్ళు. 2020-21లో పాలవంచలో ఇల్లు కొనడానికి తిరిగాం. అప్పుడు 60 లక్షలు అంటే వామ్మో 60 అన్నాం. ఇప్పుడు 60 అనే పేరే లేదు, ఇప్పుడు 80. అప్పుడు దేవుడు మాట్లాడాడు, నేను ఇల్లు కొనిస్తానన్నా, నువ్వు నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావు అంటే. అప్పుడు లోన్ పెట్టుకుందాం, మంచి శాలరీ ఉంది కదా, మరి 150, 160 ఉంది, మంచిగా లోన్ పెట్టుకుంటే మంచిగా వస్తుంది, హౌసింగ్ లోన్ పెట్టుకుందామని అనుకున్నా. దేవుడు నిజంగా లిస్ట్ రాసి దగ్గర పెట్టిండు. నువ్వు నెలకి 90 లక్షల వడ్డీ కట్టుకుంటూ ఉండి నెలకి 40,000 ఈఎంఐ పోతే 130,000 పోతాయి, 150,000 20 ఉంటాయి, 15,000 మీ అబ్బాయికి వేస్తావు, 5,000 ఉంటాయి. 5,000లో నీవు ఇల్లు కిరాయి 10,000 కడుతున్నావు, ఇంకా 5,000 ఎక్కడి? దేవుడికి దశంభాగం ఎక్కడిది? ఇవన్నీ చూస్తే నేను నెలకి 20,000 అప్పు తేవడం మొదలు. నాకంటే ఆయన అందుకే అన్నాడు, మీ ఆలోచనలకి నా ఆలోచనలకి, మీ తలంపులకి నా తలంపులకి చాలా తేడా ఉంది. మనం టెంప్ట్ అవుతాం, టెన్షన్ పడతాం. ఇల్లు కట్టిస్తే ఏమనుకుంటాం తెలుసా? 3 గదులు కిరాయికి ఇస్తాం కదా, ఏం కాదు, ఈఎంఐకి పోతాయి, 3 గదుల్లో మనం ఉంటాం కదా, ఇది అయ్యగారు వచ్చినా ప్రార్థన పెట్టుకున్న పని కొత్తది, మనకి 2 బెడ్రూములు అంటాం. అన్ని పిక్చర్ చేసేటప్పుడు బాగానే ఉంటుంది, ఆ పిక్చర్ కనపడుద్ది. తర్వాత పిక్చర్లోకి వచ్చేది ఏంటో తెలుసా? డెవిల్ వస్తుంది. పిక్చర్లో దేవుడు ఉండడు అక్కడ. చాలామంది చేసే పొరపాట్లు. నా దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నేను నీ పిల్లలకు ఉపదేశము మీరు చేస్తారా, దేవుని చేయమంటారా? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు కరెక్ట్గా చెప్పండి. మీరు చేస్తారా, దేవుని చేయమంటారా ఉపదేశం? దేవుడే చేయాలి. మనం చేస్తే ఈ ఒక్కరోజు వింటాడు. వాడికి లంచం పెట్టాలా, మళ్ళీ ఏదో చూపిస్తా, ఏదో కొనిస్తా అనాల, వాడికి ఏదో చేస్తే తప్ప చేయడు. వాడు ఇప్పటి నుండే లంచాలకు అలవాటు పడ్డాడు. ఉద్యోగం వస్తే ఏం లంచాలు తీసుకుంటాడో తర్వాత సంగతి. దేవుని బిడ్డలారా, దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు, నీ పిల్లలకు నేను ఉపదేశము చేస్తా. ఎవరు చెప్తారండి? ఎవరు తీసుకుంటారండి కేరు మన పిల్లల్ని? ఇప్పుడు మన తల్లిని ఏదో హోమ్లో వేస్తాం, వృద్ధాప్య దాంట్లో, లేదా మన పిల్లల్ని ఎక్కడో హాస్టల్ వేస్తాం, ఎక్కడో చదువుతాడని కదా.
వాళ్ళు ఎంత కేర్ తీసుకుంటారు పిల్లల విషయంలో కదా. మనము హాస్టల్లో వేయడము అనేది తెలిసిన వాళ్ళైతే, నాకు తెలిసి, నేను అనొచ్చో అనకూడదో నాకు తెలియదు, పిల్లలను పై చదువుల్లో వెళ్ళాల్సినటువంటి చదువులు తప్ప మిగతా టైంలో మనం దగ్గర చదివే చదువు, మనకు అందుబాటులో ఉన్న చదువులు చదివించుకునే స్తోమత ఉండి కూడా మన పిల్లల్ని బయట ఎక్కడో హాస్టల్ వేస్తామనే మాట నేను సహించినటువంటిది. నాకు ఇష్టం ఉండదు నా పిల్లలు కూడా హాస్టల్లో. మా అమ్మాయి అన్నది ఇంటర్ నుండి నేను ఏంటి బీఫార్మసీ కూడా అక్కడ చేస్తే బాగుంటుంది, ఇక్కడ చేస్తే బాగుంటుంది. ఇక్కడ చదువు అందుబాటులో ఉండే వరకు ఇక్కడే చదవాలి. నేను సహించను. నేను ఎవరికన్నా చెప్తే నేను అలాంటివి చెప్పను, ఎందుకంటే అది చెప్పినా వాళ్ళకి అది ఇష్టం ఉంటుంది, ఇష్టం ఉండదు. కాబట్టి నాకైతే ఇష్టం ఉండదు. నేను చాలామందికి పిల్లలకి చెప్పాను, తల్లిదండ్రులకు, అన్నం బాగోదండి, చదువు బాగున్నా అన్నం బాగోదండి. అన్నం బాగోదు కాబట్టి నేను ఆదివారం చర్చ్ ఎగ్గొట్టి క్యారేజ్ పట్టపోతానండి. నీ దగ్గర ఇంత ప్రేమతో నువ్వు గోరుముద్దలు తినిపించేవాడివి, తినిపించేదానివి, అక్కడికి వెళ్ళి వాడు ఏది పడితే అది, అక్కడికి పోతే కుసుకు అంటే భయం వేస్తుంది, అని తగ్గితే భయం వేస్తుంది. నిజమా కదండి? చెప్పండి, నిజమా కాదా? కొంతమంది అయితే ఫస్ట్ సెకండ్ క్లాస్ నుండి ఆడబడేస్తానంటారు. వాళ్ళకి ఎలా ధైర్యం ఉంటుందో తెలియదు. మా అమ్మాయి ఇప్పుడు ఎంఫామ్ కూడా జాబ్ చేసుకుంటూ, రేపు జాబ్లో జాయిన్ అవ్వాలంటే ఇమీడియట్లీ అవ్వచ్చు. ఆమెకి ఎప్పుడో 2 months బ్యాకే వచ్చింది, ఇద్దరికి వచ్చింది. కానీ ఇంకొంచెం బెటర్గా ఉండే కంపెనీల కొరకు చూస్తున్నారు. లేదు అంటే దీంట్లోనే జాయిన్ అవుతారు. అయితే ఎట్లా అమ్ములు, అట్లా నువ్వు హాస్టల్ అక్కడ ఉంటే మేమిద్దరం ఎట్లుంటాం అమ్ములు అని అంటే, ఏం డాడీ మేము ఎంత పెద్దోళ్ళం, మేము చిన్నపిల్లలమా? దేవుని బిడ్డలారా, చదువుకునే పిల్లలు పై చదువులకు వెళితే అక్కడ అవసరాన్ని బట్టి తప్ప మిగతా టైంలో మన దగ్గర మన ప్రేమలో పెరిగే అంతవరకు ఆ పిల్లల్ని బయట హాస్టల్ వేస్తే ఈ భయము ఉండదు, ఈ భక్తి ఉండదు. వాళ్ళు చిల్లరగా అవుతారు, చిల్లర ఆటలు ఆడతారు. నేను చూస్తున్నాను, నాకు ఎదురై ప్రైజులాడు కూడా చెప్పారండి ఇప్పుడు. మళ్ళీ అప్పుడు వాళ్ళమ్మ గుర్తు చేస్తుంది, అరే అంకుల్కి ప్రైజులాడు చెప్పినంటే వస్తాడు, అప్పుడు ఉరికొత్తాడు, ఎదురు నిలబడి ప్రైజులాడు అంకుల్ అంటాడు. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, దేవుడు మీ పిల్లలకు ఉపదేశం చేయాలి అంటే మీ పిల్లలు చదివే చదువు ఈ ప్రాంతంలో ఎంతవరకు ఉంటే అంతవరకు చదివేయండి. అవునా కదా? వాడు చికాకులు చేస్తాడు, వింటే మాట వింటాలే అని, నీ మాట వింటలేదని ఆడేస్తాడట. వాడు ఇంకా రౌడీ అవుతాడు. ఆడిపోయిన తర్వాత వేరు నేర్చుకుంటాడు. వాడు స్టైల్స్ వేరే నేర్చుకుంటాడు, మాటలు వేరే నేర్చుకుంటాడు, పద్ధతులు వేరే నేర్చుకుంటాడు, స్నేహాలు వేరే నేర్చుకుంటాడు. వాడు మంచి ఎదిగే టైంలో ఇవన్నీ కూడా నువ్వు సొంతగా పోగొట్టిన దానివి అవుతావు. నిజమా కదా? దేవుడు అంటున్నాడు ఈరోజు, నీ సంతానం మీద నా ఆత్మ కుమ్మరిస్తా, నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తా, తర్వాత నీ పిల్లలకు నేను ఉపదేశము చేస్తా, నీ పిల్లలు నేను రక్షిస్తా. ఇప్పుడు నేను శ్రేష్టమైనటువంటి విషయాలు 2 చెప్పి, వాగ్దానాలంటే మామూలుగా చెప్పి నేను ముగిస్తా. ఇంకా మిమ్మల్ని ఇబ్బంది ఏమి పెట్టను. దయతో చక్కగా గమనించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు, చాలామంది దేవుడికి బలులు అర్పిస్తారు, అంటే ప్రార్థనలు చేస్తుంటారు. చాలా చక్కగా చేస్తారు ప్రార్థనలు, విశ్వాసంగా చేస్తారు, భయంతో చేస్తారు, భక్తితో చేస్తారు. కానీ వాళ్ళు చేసే ప్రార్థన దేవుడు వినేటప్పటికీ వాళ్ళు బ్రేక్ అవుతుంది. చూపిస్తా. ఆదికాండంలో, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి ఆదికాండం 10వ వచనం నుండి 12వ వచనం వరకు. ఆదికాండం 15వ అధ్యాయం 10 నుండి 12.
అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను, భయంకరమైన కటిక చీకటి అబ్రహామునకు కమ్మెను. దేవునికి స్తోత్రం. దేవుడికి ఎంతో చక్కగా కష్టపడ్డాడు, బలులు అర్పించాడు. దేన్ని ఎలా అర్పించాలో ఆ బలిని అక్కడ అట్లా అర్పించాడు. చివరికి ఆయనకి ఏమొచ్చింది? నిద్ర వచ్చేసింది, చిమ్మ చీకటిగా అమ్మేసింది. దేవుడు మాట్లాడదాం అనుకున్న టైంలో దేవుడు వచ్చి బలి స్వీకరించేది కూడా అబ్రహాముకి తెలియలే, నిద్రపోయాడు. నేను చాలాసార్లు చెప్తున్నాను ప్రార్థన చేసే వాళ్ళకి, నువ్వు ప్రార్థన చేయడం ఎంత ఇంపార్టెంట్గా ఎంచుకున్నావో ప్రార్థన ముగించిన తర్వాత కూడా కనిపెట్టాలి. ప్రార్థన చేసిన తర్వాత ఆమెన్ అన్న తర్వాత సైలెంట్ అయిపోవాలి, ఇక కనిపెట్టాల. దేవుడు స్వరం చక్కగా వినబడడానికి ఇష్టపడతావు. నిజంగా నేను చెప్తున్నా, ఆ రుచి నీకు తెలిస్తే, ఆ రుచి కనుక నువ్వు అర్థం చేసుకుంటే దేవుని బిడ్డలారా, నిజంగా నువ్వు దాన్ని ఇక ఎవరు కూడా ఆపలేరు అటువంటి ప్రార్థనని. నువ్వు ప్రార్థనే చేస్తున్నావు, ప్రార్థనకు ముందు ఒక పావుగంట స్తుతి లేదు, ప్రార్థన తర్వాత ఒక పావుగంట ప్రభు కొరకు ఎదురు చూసే కనిపెట్టే ఆ అనుభవం లేదు. ఈ రెండు లేక మధ్య చేస్తున్నావు. మధ్యనేంటి? నీ అవసరం, అంతే. మధ్యదేంటి? నీ అవసరం. కాబట్టి ఈరోజు నుండి అబ్రహాము దేవుడికి కావలసినటువంటి సామగ్రిని సిద్ధపరిచాడు, బలిని అర్పించాడు, ఏం చేయాలో చేశాడు. చివరికి ఏం పోయాడు? నిద్రపోయాడు. ఆరాధన చేస్తారు, స్తుతులు చెల్లిస్తారు, ఆ అంటారు, ఊ అంటారు, పరిశుద్ధాత్మ వచ్చినట్టు ఉంటారు. చివరికి మంచి వర్తమానంలో ఏం చేస్తారట? నిద్రపోతారట. లేకపోతే ఆ టైంలో వాష్రూమ్ కానీ వెళ్ళిపోయి అటు బయట తిరుగుతారట. తర్వాత అడిగితే ఏమన్నారు? నేను బయట ఉండి విన్నానులే అంటారట. బయట ఉండింటే ఎంత వినపడుద్ది నీకు చెప్పు? ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎంత భయం ఉంటుంది నువ్వు బయట ఉండింటే? తర్వాత నిద్రపోయిన వాడిని అడిగితే నేను అన్నీ వెంటనే ఉన్నాలే, కళ్ళు మూసుకున్నా అంతే అంటాడట. చాలామంది నిద్రపోతుంటారు. ఏమ్మా నువ్వు నిద్రపోతున్నావు? ఏంటండి మీరు నిద్రపోతున్నారని అడిగితే, నేను నిద్రపోయటం కాదండి, నేను అన్నీ వెంటనే ఉన్నాం. మరి ఒకటి చెప్పు. ఆమెను అనేటప్పుడు చెప్తా చూడు, లేచినప్పుడు అల్లుయ అనేటప్పుడు అంట చూడు, ఆ ఒక్క మాట వినపడుద్ది, మిగతా వినపడవు. అబద్ధాలు చెప్పడంలో మనం ఎక్కడ ఉంటాం? ఫస్ట్ ఉంటామంట, ఫస్ట్ ర్యాంక్ వస్తుందట. దేవునికి స్తోత్రం. అబ్రహాము ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు గాఢ నిద్రకి వెళ్ళిపోయాడు. నా సంఘము ఈరోజు కూడా అంతే, నిద్రావస్థలో ఉంది. ప్రేమలు చల్లారిపోతున్నాయి, సంఘాలలో సహవాసం లేదు, సంఘాలలో వ్యతిరేకతలు ఎక్కువవుతున్నాయి, సంఘాలలో వీళ్ళ మీద వాళ్ళ మీద సూటిపోటు మాటలు చెప్పడం ఎక్కువవుతున్నాయి. మంచిగుంది సంఘం, మంచిగుంది మనిషి అనేటప్పటికీ ఆ మంచి మీద కాస్త ఆ మంచివాడిని ముంచే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మంచి పనికి రాని రోజుల్లో మనం ఉన్నాం ఈరోజు. దేవుని బిడ్డలారా, సంఘానికి ఏమో మనము అదే చెట్టుకి చీడబడితే ఏదైనా మందు కొడతాం. మనమంట ఎలాంటి వాళ్ళని తెలుసా? చెట్టుకి పురుగుల మందు కొడితే పురుగన్నా సావదు, పురుగు కదా చచ్చిపోతుందా? ఆ పురుగు మందు కొట్టిన తర్వాత ఆ మందులే కదా ఇప్పుడు ఆకుకూరలకి అవన్నీ కొట్టిన తర్వాత మనం తీసుకొచ్చి తినేదంతా ఆ విషమే. అది కడుక్కొని బాగా నొరగొచ్చి కడిగి తినాలి. మనమంతా విషమైపోతున్నామంటే ఇక నిలవెల్ల ఇప్పుడు విషం. ఏ మందు కొట్టక్కర్లే, మనకే మందు కొట్టక్కర్లేగా, మన మాటే మందు అయిందట ఎదుటివాడికి. ఇక అట్లాంటి ప్రయోగాలుగా ఉంటున్న రోజుల్లో మనం ఉన్నాం. అంతా కూడా అబద్ధాలు చెప్పడం బాగా అలవాటైపోతుంది. అబద్ధం అనేది దేవుడికి ఇష్టం లేనటువంటిది. ప్రకటన రాస్తాడు, అబద్ధికులు దేవుడి రాజ్యానికి రారు. కీర్తనలో రాస్తాడు, అబద్ధికుల నోరు మూయబడును అని అంటాడు. నాకు అసహ్యము అని అంటాడు. నిద్రములో ఉన్నావా? అది చింపిరి గుడ్డలకు సాదృశ్యం అని రాయబడి ఉంది. నిద్రపోయినటువంటి జీవితాల్లో దేవుడికి అయిష్టమైన జీవితంగా ఉంటుంది. ఇంత చక్కటి ప్రార్థన చేసే నీవు కనిపెట్టకుండా నువ్వెందుకు నిద్రపోతున్నావు? అయితే యెషయా గ్రంథంలో చక్కటి మాట చెప్తాడు. 60వ అధ్యాయంలో 1 వచనము నుండి 4 వచనాలు.
5 నీవు చూసి ప్రకాశిస్తావు, నీ గుండె ఉప్పొంగుతూ ఉంటుంది, నీ వైపు తిప్పబడుతుంది, నీ యొద్దకు రాబడుతుంది. దేవునికి స్తోత్రం. జనముల ఐశ్వర్యం నీ దగ్గరికి వస్తుందంట. మొన్న ఒక పాస్టర్ గారట ఆఫ్రికాలో మీటింగ్ పెట్టాలని అంటే 47 లక్షలు కావాలని ప్రార్థన చేస్తాడంట. ఆయన దగ్గర 15,000 ఎంతో ఉన్నాయంట. సరే 4 రోజుల ముందుకు కూడా ఆయన టికెట్ బుక్ చేయడానికి డబ్బులు లేవంట. నైట్గా ఒక కంపెనీకి CEO నైట్ 1:30కేమో ఫోన్ చేసాడట. ఆయనకి ఫోన్ చేసి దేవుడు ఎందుకో మీతో మాట్లాడాలని ప్రేరేపిస్తున్నాడు అంటూ మీరు ఇది మధ్యలో అక్కడ ఆఫ్రికాలో ఏదో మీటింగ్ అన్నట్టుగా విన్నా అది ఇదంటే అవునవును అన్నాడట. దాని ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందంటే ఎంత అవుతుంది, మీరు ఓపెన్గా చేస్తే నేను ఓపెన్గా చెప్తానంటే ఇద్దరు మాట్లాడుకున్నాడ. ఎమ్మటే ఎవరిని అడగకుండా 47 lakhs ఒక్కడే ఆ అకౌంట్లో వేసాడట. మీటింగ్కి వెళ్ళిపోయాడట. నేను చెప్పగలుగుతుంది ఏంటంటే జనముల ఐశ్వర్యం మన దగ్గరకు వస్తుంది. దేవునికి స్తోత్రం. మీరంటే పాస్టర్ గారండి, మీకంటే ఎవరన్నా కానుక పెడతారు, మాకెవరు పెడతారండి? మాకెవరు పెడతారు చెప్పండి? మీ ఎవరింటికి వచ్చినా 100 రూపాయలు 500 రూపాయలు మీరందరూ కానుక పెడతారు. మీకెవరు పెడతారు? మీకెవరు పెట్టరు, దేవుడు పెడతాడు. ఇక్కడ చూడండి, దేవునికి స్తోత్రం. మీకెవ్వరు పెట్టదు. ఏ విధంగా రావాలో దేవుడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఆర్థికంగా దరిద్రమైపోయి ఉన్నావు, నవ్వుల పాలై ఉన్నావు, నిన్ను చూస్తే లోకం నవ్వుతూ ఉంది, నీ కుటుంబం చితికిపోయింది, నువ్వెంతో మంచిగా బ్రతికిన దానివి, మంచిగా బ్రతికిన వాడివి, ఇవాళ నీ పరిస్థితి ఇంత. నిజంగా నేను కూడా అలాంటి పరిస్థితిలో ఉన్నా. మా అక్క ఇంటికి కేజీ బియ్యానికి పోతే 5 కిలోల బియ్యం పోసేది. ఒక సబ్బు అడుక్కొని వస్తూ ఉంటే నూనె కూడా కవర్లు కట్టి మా బావ చెప్పేవాడు, వాడికి ఏమేం కావాలో ఇవే అని. నిజంగా మా ఇద్దరు బావలు అయితే మామూలుగా వాళ్ళు కాదు, దేవుళ్ళే. దేవుని బిడ్డలారా, నా చిన్నతనంలో మా బొమ్మనపల్లి నుండి కొత్తగూడెం నడిచిపోతూ ఉండేవాళ్ళు. నేను కూడా ఏడ్చి మా అమ్మ నాన్నలతో గోలబెట్టి నేను కూడా వస్తానని ఏడ్చుకుంటే ఎమ్మడిపడ్డా. వినండి, అయితే వాగులో నడిచేటప్పుడు ఇసుక కాలుతూ ఉంటే మాతో పాటు ఇంకొక అంటే అందరూ అనుకొని పోతారు అన్నట్టు, నడుచుకుంటూ పోవాలి చాలా దూరం. బొమ్మనపల్లి నుండి కొత్తగూడెం అంటే దాదాపు 12-14 కిలోమీటర్లు నడవాలి. అప్పుడు బస్సులు లేవు. అయితే ఆమె ఏం చేసిందంటే స్లిప్పర్ చెప్పులు, తమ్ముడు కాళ్ళు కాలుతాయి కదా ఈ చెప్పులు వేసుకో అన్నది. నా చిన్నప్పుడు అంటే నేను ఇంకా బొమ్మనపల్లి చదువుతున్నంటే 4th or 5th ఉండుంటా. ఆ టైంలో ఆమెతో ఒక మాట అన్నాను, అక్క గంగలక్ష్మి, అక్క నేను పెద్దోడినైనాక నీకు మంచి చీర కొనిస్తా అని అన్నా. తమ్ముడు నువ్వు పెద్దోడు ఎప్పుడైతే నాకు చీర కొనిచ్చే వరకు నేను బతకనో కానీ ఆ మాట అన్నావు చాలు, నా కడుపు నిండింది అన్నది. వినండి, అప్పుడు మా అక్కయ్యలో అన్నారు, వాడి ముఖం ఏదో వాడు అవసరం తీర్చడానికి ఆ మాట అన్నాడు అని అంది. నేను మా అక్కయ్యలతో ఏమన్నాను తెలుసా? కిట్ బ్యాంకులో నా డబ్బులు ఉన్నాయి అక్కయ్య. ఎక్కడ అది ఎందుకు వచ్చిందో ఆ మాట తెలీదు. కిట్ బ్యాంకులో నా డబ్బులు ఉన్నాయి అక్కయ్య, మీకు ప్రతి పండక్కి నేను కొత్త బట్టలు కొనిస్తా అని అన్న. దేవుని బిడ్డలారా, నిజంగా పెద్దోడినైనా ఉద్యోగం వచ్చింది. మా అక్కయ్యలకి ఇద్దరికి కూడా నేనేనాడు కూడా చీర తీసపోయిగో అని ఇయ్యలేదు. మీరు కొట్టుకెళ్ళి మీకు ఇష్టమైన కొనుక్కోండి అని చెప్పించాను. ప్రతి సంవత్సరం మా అక్కయ్యలకు అదే గంగల చెక్కకు జాబ్ రావడమే. నేను పాలంచులో ఆమెకి చీర కొనకపోయి ఇస్తే, ఏంటి తమ్ముడు నిజంగానే నువ్వు చీర కొనుక్కొచ్చి ఇచ్చావు, ఈ రోజు వరకు నేను ఏదైనా మాట ఇస్తే ఈరోజు ప్రజెంట్ కూడా ఆ మాట కొరకే బ్రతుకుతా, అంతవరకే, అంతే. నీకేదైనా మాట ఇస్తే, మీరు జనరల్గా ఏదైనా అడిగితే కొంతమంది అంటారు, దాన్నే ఉందిలే, వస్తలే, ఇస్తలే, చేస్తలే అంటారు. నాకు అట్లా కూడా అన్ను, నేను మాట ఇస్తే మాట నెరవేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా చెప్తున్నాను, మీరు గమనించండి. ఆ రోజు ఎందుకన్నాను కిట్ బ్యాంకులో డబ్బులు ఉన్నాయి నేను మీకు చేస్తానని, దేవుడు నిజంగా అటు ఇచ్చాడు. ఇప్పుడు కూడా దేవుడు అటువంటి గొప్ప కార్యాలే చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
ఇప్పుడు అంటున్నాడు, నీకు వెలుగు వచ్చింది, లే తేజరిల్లు. ఏమొచ్చింది నీకు? ఏమొచ్చిందంటే మీరు వేరే అనుకునేరు. నీకేమొచ్చింది? నేను వేరే అనట్లే. నీకేమొచ్చింది? తలలు పైకెత్తి చూడండి. ఏమొచ్చింది? వెలుగు వచ్చింది. ఎందుకో తెలుసా? వారు ఆయన వైపు చూడగా, మేము చెప్పండి, ఆయన వైపు చూడగా ఏమైంది? బైబిలే చెప్పండి, వాక్యం చెప్పండి. వారి ముఖములు ప్రకాశించెను. కీర్తనలో వారి ముఖములు ఎప్పుడు? వారు అంటే నేను ఆయన వైపు చూడగా నా ముఖము ప్రకాశించెను, నా ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. నువ్వు సిగ్గుపడతావు. ఇప్పుడు ఎవరితోటన్నా మాట్లాడాలన్నా సిగ్గుపడుతున్నావు, కానుకేయాలన్నా సిగ్గుపడుతున్నావు, కానుక ఇవ్వాలన్నా సిగ్గుపడుతున్నావు, ఏదైనా పంచేద్దామన్నా సిగ్గుపడుతున్నావు. ఎందుకు? నా దగ్గర లేదు, జనాలు ఏమనుకుంటారో, నా పరిస్థితి ఇది, నేను బయటికి చెప్పుకోలేను, ఇలాంటి పరిస్థితిలో నేను అడ్డకత్తెరలో పోకచెక్కలాగా నలిగిపోతున్నాను నేను, కాబట్టి నాకు సిగ్గే తగి ఉన్నది. ఇప్పుడు నేను చీకటిలో ఉన్నా. దేవుడు అంటున్నాడు, లే. ఈరోజు ఏంటట? లే. ఇప్పుడు ఏమొచ్చింది నీకు? వెలుగు వచ్చింది. ఇక నీ ముఖములు ఎన్నడూ ఇక సిగ్గుపడవు. ఎందుకట? దేవుడి యొక్క మహిమ నీ మీద, ఈ కుటుంబ ప్రార్థన ద్వారా నీ కుటుంబం మీద, నీ బిడ్డల మీద, నీ భార్య మీద, నీ భర్త మీద దేవుడి యొక్క మహిమ ఉదయించబోతా ఉంది. హల్లెలూయా. సరిపోలేండి. వెనక వాళ్ళకి ఏందో ముందేం జరుగుతుందో అర్థం కావట్లే పాపం. అంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా. దేవునికి గట్టిగా బిగ్గరమైన స్వరముతో, గొప్ప స్వరం అంటాడు ప్రకటన గ్రంథంలో, ఆ గొప్ప స్వరముతో, మంచి చప్పట్లు అంటే కరతాళ ధ్వనులతో, ఒక విజయోత్సవములాగా దేవుణ్ణి ఒక్క నిమిషము నీ మనసారా గనపరచు. మీరు కూడా ఓ మహిమ, ఘనత, స్తుతి, ప్రభావాలు నా యేసయ్యకి చెందునట్లుగా ఈ స్వరము నా ప్రభువుకే, ఈ స్వరములో నుండి వచ్చే జీవము నా యేసుదే. ఆయనని ఘనపరుస్తున్నా, ఆయనని హెచ్చిస్తున్నా, ఆయనని మహిమపరుస్తున్నా, ఆయన వైపు చూస్తున్నా. ఆ వెలుగు నా మీద ప్రకాశిస్తుంది. నా ముఖము సిగ్గుపడదు, నేను సిగ్గుపడను. నేను సిగ్గుపడే జీవితము ఈ రోజు నుండి పోతుంది. ఈ రోజు నుండి సిగ్గుపడే జీవితము పోతుంది. నా ముఖములు ఎన్నటిగా లజ్జింపకపోవును. హల్లెలూయా. నీ స్వరం, నీ సమర్పణ దేవుడు విన్నాడా? చెప్పండి, విన్నాడా? ఓకే, కాన్ఫిడెన్స్ చెప్పారు. యెహోవా మహిమ నీ మీద ఉదయించును. ఇగో ఏమంటున్నాడు చూడబ్బా, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. అయితే దేవుడి యొక్క మహిమ ఉందే నీ మీద ఉదయిస్తుంది. చూసావా? భూమి మీద అంతా చీకటి ఉంది, లోకంలో ఉన్న జనుల మీద చీకటి ఉంది. కానీ నా జనులు ఉన్నారే ఈరోజు ఆరాధనలో, నా వాక్యంలో ఉన్నారే, నా సన్నిధిలో ఉన్నారే, నా కొరకు ఆశతో వచ్చారే, ఈ వాక్యం కొరకు ఎదురు చూస్తున్న వారు ఉన్నారే, అదుగో వారి మీద ఉదయించుచున్నాడు. ఆయన మహిమ నీ మీద కనబడుతుంది ఈరోజు. హల్లెలూయా. బాబా, వాట్ ఏ వండర్ఫుల్ 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 ప్రామిస్. దేవునికి స్తోత్రం.
భూమిని చీకటి కమ్మింది, జనములను చీకటి కమ్మింది, బట్ నీ మీద మాత్రము దేవుడి యొక్క మహిమ ఉదయించింది. బా, ఏంటి దేవుడు ఇంత అద్భుతంగా మాట్లాడతాడా ఈ యొక్క పరిశుద్ధ ప్రభు సంఘంలో? నిజమే. నువ్వు వచ్చింది దేనికో తెలుసా? ఇప్పుడు చీకటిలో నుండి వచ్చావు. ఎక్కడి నుండి వచ్చావు? సిగ్గుపడుతున్నావు చూడు. కొంతమందికి ధైర్యం ఉంటుంది, సిగ్గు ఉంటుంది మాట్లాడాలంటే. ఎందుకు? ఒకవైపు ప్రార్థన లేదని, ఒకవైపు సంఘం లేదని, ఒకవైపు సేవ లేదని, ఒకవైపు డబ్బు లేదని, ఒకవైపు నేను బేదోడినైనా, ఒకవైపు నేను బేదరాలని, ఒకవైపు నా పిల్లలు ప్రయోజకులు కాలేదని, ఒకవైపు నా పిల్లల పెళ్ళిళ్ళు కాకే, ఎన్ని చుట్టుకొని నీవు సిగ్గుతో ఉన్నావు. నువ్వు ఎక్కడా కూడా నా సరదాలో నువ్వు ఉండాలనుకుంటే నువ్వు ఉండలేకపోతున్నావు. అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు ఇక్కడ ఉంటే నువ్వు నమ్ము, రేపు నీ ఇంటికి దేవుడు త్వరలో నీ కార్యము సఫలము. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు కార్యం చేయడానికి ఎంతో సమయము పట్టదు, ఎంతో సమయము పట్టదు. దేవుడు చూడండి, అక్కడ చూడు, భూమిని చీకటి కమ్మింది, చూడు, జనములను చీకటి కమ్మింది, అయితే చూడు, దేవుడు నీ మీద ఉదయించిండు. ఏంటి, ఎట్లా ఎన్నోసార్లు చదివాం కదా, కానీ ఎట్లా అప్లై చేసుకోలేకపోయినాం మనం. అయితే ఆయన యొక్క మహిమ నీ మీద నాకు ఈరోజు కనపడుతుంది సంఘములో. దేవుడు అంటున్నాడు, నీ మీద కనపడుతుంది, అది అలానే ఉండాలా, నిలిచి ఉండాలి, అలానే పోగొట్టుకోకండి. ఈరోజు ఏ వర్తమానమైతే నీతో మాట్లాడుతున్నాడో దేవుడు, అది నీ మీద నిలిచి ఉండాలి. ఇంకా నీ దరిద్రం, నీ శాపం, నీ సిగ్గు, నీ అవమానం, ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో దేవుడు ఇప్పుడే వాటిని నీ ఇంటిలో నుండి, నీ హృదయంలో నుండి, నీ కుటుంబంలో నుండి, నీ సంసారంలో నుండి వెళ్ళగొట్టునుగాక. వెళ్ళి పొమ్మని సేవకుడిగా ఆజ్ఞాపిస్తున్నా. వెళ్ళిపో, ప్రతి దరిద్రమా వెళ్ళిపో, ప్రతి శాపమా వెళ్ళిపో, ప్రతి అవమానమా వెళ్ళిపో, ప్రతి సిగ్గు వెళ్ళిపో, ప్రతి చీకటి వెళ్ళిపో. నా సంఘమును కమ్మివేసిన చీకటి, నా సంఘ బిడ్డల్లో, వారి పిల్లల్లో, వారి సంతానములో, వారి భర్తల్లో, వారి భార్యల్లో కమ్మిన చీకటి ఈరోజు నుండి పటాపంచలై వెళ్ళిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు, చూడు, వెళ్ళిపోతున్నాయి, చూడు. నీ కళ్ళతో చూస్తే ఎండే కనపడుద్ది. ఇప్పుడు 2 కళ్ళు పెట్టుకో, మళ్ళీ వేరే కళ్ళు ఉన్నాయి వాక్యంలో. ఆ కళ్ళతో చూడు, నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది. నీ మీదికి దేవుడి యొక్క మహిమ అలా దిగి వస్తుంది. ఇది ఆహా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి యొక్క మహిమ నీ మీద కమ్మి ఉంది, ఉదయించింది. చూడు, ఓ తల్లి, నీ కూతుర్ని వేధిస్తుంది ఆ శాపం. నా కూతురి మీద ఉన్న శని పోతుంది, ఆ చీకటి పోతుంది, నేను చూస్తున్నా అని చెప్పే సమయం ఇది. నీ తల్లి వేదనలో ఉందా, ఓ కూతురు, ఓ భర్త, ఓ భార్య, నువ్వు చెప్పే సమయమే ఈ కుటుంబ ఆశీర్వాద కూడిక. చూడు, దేవుడు అంటున్నాడు, చూడు. ఎంత చక్కటి మాట కదా. కిందికి వద్దాం. జనములు నీ వెలుగునకు వస్తారు. ఎందుకు? నీ దగ్గర ఇప్పుడు దరిద్రం పోయింది. యోబు దగ్గర దరిద్రం పోయింది, అందరూ ఊరికొచ్చారు. యోబు దగ్గర దరిద్రం ఉన్నంతసేపు ఎవరు రాలా, వచ్చారా? యోబు మీద దరిద్రం ఉంది, యోబు మీద శాపం ఉంది, యోబు మీద చీకటి ఉంది, యోబు మీద రోగం ఉంది. ఎవరైనా వచ్చారా? వచ్చిన స్నేహితులు ధైర్యపరుస్తారంటే వాడొక మాట, వీడొక మాట, తలొక మాట, ఇంకా కృంగదీసేయడమే అయిపోయింది. అయితే దేవుడు యోబులో నుండి ఆ చీకటిని వెళ్ళగొట్టినప్పుడు జనులు ఆయన వెలుగు దగ్గరికి వచ్చేసారు. ఇప్పుడు ఎట్లా వచ్చారు? వెండి బంగారాలు పట్టుకొని వచ్చేసారు, బహుమతులు. నేను కష్టంలో ఉన్నా, నాకు పరిస్థితి బాగాలేదు, ఒక్క 5,000 ఇవ్వండి అంటే, ఇలా ఇవాళ రిటైర్డ్ అవుతున్నాను అంటే వాళ్ళు డబ్బులు వస్తాయని చూడు, గోల్డ్ రింగ్ పెట్టి 40
40,000. దేవునికి స్తోత్రం. నీ దగ్గర చీకటి ఉన్నంతసేపు నీకు ఫోన్ కూడా రాదు, ఎవరు చేయరు. ₹1000 అర్జెంట్ ఉన్నా కూడా దాన్ని అడగడం వేస్ట్. దాని దగ్గర ఏముంది, అదే మనల్ని అడుగుద్ది. మళ్ళీ ఎందుకులే ఫోన్ చేయడం, పెట్టేస్తా. కానీ ఈరోజు నా సంగమా, నువ్వు చిన్నవైనా పెద్దవైనా సేవకుడు మాటను గుర్తు చేసుకో. ఇందాకనే చదివించా, నేనే చెప్పండి, నేనే నా సేవకుడు మాట రూఢిపరచు. ఈరోజు నా సేవకుడు నీ కోసం ఏది మాట్లాడుతున్నాడో దాన్ని నేను ఫైనల్ చేయడానికే వచ్చానంటున్నాడు దేవుడు. ఇక్కడికి దాన్ని ఫైనల్ చేయడానికి వచ్చాడు. అంటే నీ ముఖములో సిగ్గు, అవమానం, చీకటి, దరిద్రం, శాపం అన్నీ కొట్టివేయడానికే దేవుడు నిన్ను ఈ కూడికలో ఉంచాడు. దేవుడు ఇక్కడ పనిచేస్తున్నాడు, సేవకుడిని వాడుకుంటున్నాడు. నీ ముఖము వెలుగుతో, మహిమతో చూడు, నువ్వు ప్రకాశిస్తావు అని అన్నాడు. అక్కడ చూడండి, నీవు 5వ వచనంలో నువ్వు చూచి నువ్వు ప్రకాశిస్తావు. చూసారా? జనులు ఇప్పుడు నీ వెలుగు దగ్గరికి వస్తారు. ఎందుకు? నువ్వు ప్రకాశిస్తున్నావు. ఏం చేస్తున్నావు? నువ్వు ప్రకాశిస్తున్నావు. చెప్పండి, నేను ప్రకాశిస్తున్నా. నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత నీలో చీకటి ఉండకుండా చూసుకో, నువ్వు ప్రకాశిస్తావు. జనులు నీ వెలుగు దగ్గరికి వస్తారు, రాజులు నీ ఉదయకాంతిని చూడండి వచ్చెదరు, కన్నులెత్తి చుట్టూ చూడు. వీరందరూ కలిసి నీ దగ్గరకు వస్తారు. దేవునికి స్తోత్రం. నేను ఒక మాట చెప్పనా? కొత్త నిబంధనలో ఉన్న స్త్రీలు, పరిచర్య చేసే స్త్రీలు, సేవకులకు సహకరించే స్త్రీలు ఇంటి సంఘాలను నడిపించారు. ఏ సంఘాలు? ఇంటి సంఘాలను నడిపించారు. కానీ నేను సేవకురాలని, నేను ఆరాధన చేస్తే మా అయ్యగారు మైక్ నాకే ఇస్తాడు. చెప్పండి, ఎవరికి ఇస్తాడు? నాకే ఇస్తాడు. సంఘంలో ఏందనుకుంటున్నావు? నేను ఒకరోజు లేకపోతే, అక్క నువ్వు వెళ్ళిపోతున్నావు, మరి ఆరాధన ఎట్టా, నువ్వు ఉంటేనే కొంచెం అంతా నిండుగుంటుంది, కలగుంటుంది అంటే అక్క ఆగుద్దే, వాయిదా వేస్తుంది. ఆ ఊరు కూడా పోదు. ఇక మళ్ళీ ఆరాధన అయినాకనే పోద్ది. ఆరాధన నడిపించి అక్కకు ఆరాధన నడిపించింది, అక్కకు కీర్తనలు చెప్పించింది, అన్నకు కీర్తనలు చెప్పించింది. నేను పాస్టర్ని అనిపించుకోవడానికి కాదు. నిజంగా నీకు అవకాశం వచ్చినప్పుడు నిన్ను దేవుడు వాడుకుంటున్నాడు నువ్వు అనుకో. దేవా నన్ను నీ చేతిలో పెట్టుకుంటున్నా, నన్ను వాడుకో అని చెప్పినప్పుడు నిన్ను ఎలా వాడుకుంటాడు తెలుసా? సేవకుడిగా గౌరవించు, సేవకుడు కంటే గొప్పగా నిన్ను వాడుకుంటాడు. ఎంతమందికి మాట అర్థమైంది? మంచిగా చెప్పట్లే మీరు, మంచిగా చెప్పట్లే. మంచిగా చెప్పారా? 119వ కీర్తన 99, 100%, 99% ఆర్ 100%. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు ఏ జ్ఞానం ఉంది? నా బోధకులు అందరికంటే, అంటే క్రిస్దాస్ కంటే, జాయిబాబు కంటే ఎక్కువ జ్ఞానం. ఇంకా నీ ఉపదేశములు నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే కూడా నాకు విశేష జ్ఞానము ఉంది. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు? అంటే నీ జ్ఞానం ఉన్నది దేనికంటే గర్వించడానికి కాదు, ఇతరులకి నువ్వు ఉపయోగపడటానికే నీకు దేవుడు ఆ జ్ఞానం ఇచ్చిండు. జ్ఞానం లేక చచ్చేటోళ్ళు ఎంతోమంది ఉంటే, జ్ఞానం ఇచ్చి నీకు, తలంతులు ఇచ్చి నీకు వాడుకోమని దేవుడు దర్శనమిచ్చి నీకు స్థానం ఇచ్చి ఉంటే నువ్వు గర్వించడానికి కాదు. కాబట్టి నేను చెప్పిన మాట ఎవరైనా ప్రేమతో స్వీకరిస్తే మిమ్మల్ని దేవుడు సేవకుల కంటే, నా బోధకుల కంటే, నా వృద్ధుల కంటే విశేష జ్ఞానంతో నన్ను వాడుకుంటాడు. అయినా నేను శిష్యుడే. శిష్యుడు బోధకుడు కాదట, బోధకుడు అని కొత్త నిబంధనలో. నిజమా కాదా? ఇప్పుడు క్రికెట్ నేర్పుతాడు గురువు, క్రికెట్ నేర్చుకునే పిల్లలు ఉన్నారు. కరాటే నేర్పుతాడు గురువు, కరాటే నేర్చుకునే పిల్లలు ఉన్నారు. కీబోర్డు నేర్పుతాడు. ఇవన్నీ కూడా ఆయన్ని డామినేట్ చేసి ఆయనకేం వచ్చలే, ఆయన మామూలు గిట్ట నేర్పిండు, నేనైతే వాడు తాతనైనానంటే దేవుడు ఆ కళని నీ నుండి తీసేస్తాడు.
బాగా గుర్తుపెట్టుకోండి. నేనేం చెప్పేది ఏంటంటే, అపవాది కూడా మనసులో గర్వించిందంట అంతే. పడిపోవడానికి కారణం ఏంటి? మనసులో గర్వించింది, బయటికి ఎవరికి కూడా చెప్పలే. దేవుడు అక్కడి నుండి తోసేసిండు. మనస్సులోనే గర్వించింది అంతే. నేను చెప్పేది ఏంటంటే, నేను ప్రేమతో, ప్రేమైన సంగమ చేతులెత్తి చెప్తున్నా, వేరే విధంగా దేనిని భావించకండి. మిమ్మల్ని గొప్ప ప్రయోజకులుగా దేవుడు చేస్తాడు. గర్వించకుండా నువ్వు చెయ్యి, నీ బోధకుల కంటే ఎక్కువగా. ఇక్కడ అంటే మనోళ్ళు కాబట్టి చెప్తున్నా. ఇక్కడ రమేష్ గారికో పీటర్ గారికో వాక్యం ఇచ్చామనుకోండి, జాయిబాబు ఏం చెప్తాడు? ఆ అంకుల్ చెప్తుంటే ఎట్లా ఉన్నది తెలుసా? ఆయన అనుభవం నుండి చెప్పాడు, మర్మాలతో చెప్పాడు అని మనం అనుకోకూడదు. పీటర్ అంకుల్ని ఇంకా బలంగా వాడుకొని ఆయన అని అనాలి. జాయిబాబు చెప్పినప్పుడు జాయిబాబుని కూడా ఇట్లా అని మనం ఇచ్చేయకూడదు. జాయిబాబుని ఇంకా బలంగా వాడుకొని ఆయన అని. రమేష్ గారు చెప్తున్నప్పుడు ఏం చెప్పిండు? ఏంది ఆయన్ని టాలీ చేసి ఏముంది అందులో అని మనం అనుకోకూడదు. నువ్వు నిలబెట్టినవు నాయన, వారికి ఇంకా విశేష జ్ఞానము ఇమ్మని అనుకోవాలి. జాయిబాబు ఏమనుకోవాలా? వీళ్ళు నాకేమన్నా మేకులు అవుతారా ఏందా అని అనుకోకూడదు. ప్రభువా, నాకు వాళ్ళు నా సహకారులుగా, నా కుడి భుజం ఎడం భుజంగా వాళ్ళు ఉండాలా, వాడుకో ప్రభు అని ఆయన ప్రార్థన. మర్మము, కపటము, హృదయములో వేషధారణ, గర్వించని మనసుతో ఎవరు చేస్తారో, యోబు అంటాడు, నాకైతే చేత కాదయ్యా, మీకు చేతనైతే మీరు చేసుకోండి. ఏంటి చేత కదా ఆయనకి? ముఖస్థుతి చేయటం నా చేత కాదు. మనిషి ముందు పొగుడుతారు. అంకుల్ నిజంగా నిన్న సంగమంతా అన్నారు, అంకుల్ మీరు బాగా చెప్పారట అంకుల్ అని పొగుడుతాడు జాయి. అంకుల్ పోయిన తర్వాత కూర్చొని, చిప్పోరా నీకేమన్నా అర్థమైంది అంకుల్ చెప్పి? ఏదో అంకుల్తో అలా అన్నాను కాబట్టి మునగ చెట్టు ఎక్కిచ్చా అంటాడు. అప్పుడు ఏమైంది తెలుసా? తెలియకుండా అంకుల్లో నుండి దేవుడు ఎలా వాడుకోవాలో మళ్ళీ అలా వాడుకుంటాడు, నీకు తలనొప్పి అయిపోతాడు. నేను చెప్పేది ఏంటంటే, ఎవరికి అవకాశాలు ఇస్తే నెత్తికెక్కుతారా అన్నది కాదు, చెట్టు ఎక్కేయడానికి మనం చెప్పొద్దు, వాళ్ళు గర్వించడానికి కాదు. నేను ముఖాముఖిగా ఈరోజు చెబుతున్నా, నేను చెప్తున్న ప్రియమైనటువంటి మీరు నన్ను ఎలా అయినా భావించండి, మిమ్మల్ని దేవుడు గొప్పగా వాడుకుంటాడు. ఇది మీ సేవ, మీ సంఘం. కానీ నేను పాస్టర్ కంటే డామినేట్ చేయకూడదు. నా దైవజనుడు అని మీరు అనండి. ఈరోజే జ్ఞానాత్మ పూర్ణులుగా దేవుడు మిమ్మల్ని నింపబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, యెషయా గ్రంథంలో నీవు చూడు ఏంటట, కన్నులెత్తి చుట్టూ చూడు. ఇప్పుడు పీటర్ గారి సర్కిల్ పీటర్ గారికి ఉంటుంది, రమేష్ గారి సర్కిల్ రమేష్ గారికి ఉంటుంది. ఏదైనా కాన్సెప్ట్ ఉంటే అందరికీ మనం షేర్ చేయట్లే, అది బాగుంటుంది ఇది బాగుంటుంది అని. మా ప్లాట్ పలాని దాన్ని ఏమంటారు, వాళ్ళు ప్లాట్ చేసే ఏరియాని పలాని వెంచర్లు ఇట్టుంది, దాంట్లో ఇట్టుందని ఎవరికి దోచిన పనిలో వాళ్ళు చెప్పుకుంటూ ఉంటాం కదా. అట్లనే దేవుడు, నేను చెప్తున్నాను, మీ సంఘంలో ఈరోజు ఈ మాటలు ఎవరు విశ్వసిస్తారో వాళ్ళ ద్వారా కూడా దేవుడు ఏంటట, ఈ ప్రార్థనలో నుండి దేవుని ఆత్మ వారిలో పనిచేస్తూ వారి ద్వారా దేవుడు కొన్ని ఆత్మల్ని తీసుకొస్తాడు. వారంట ఇప్పుడు అంటున్నాడు, మీరు చుట్టూ చూడండి ఏంటట, వీరందరూ కూడుకొని మీ దగ్గరకు వస్తారు. ఏంటో తెలుసా? పీటర్ గారిని దేవుడు వాడుకుంటుండట అని వాళ్ళకి తెలుస్తుంది, రమేష్ గారిని వాడుకుంటుండట అని తెలుస్తుంది, ఇది పరిశుద్ధ ప్రభు సంఘం అంట తెలుస్తుంది, వాళ్ళ పాస్టరు జాయిబాబు అట అని తెలుస్తుంది. నేను జాయిబాబుకి ఫస్ట్ ఇచ్చిన వాగ్దానం అదే, నిర్గమకాండం 34:10 ఉంటుంది. నిన్ను ఇదే ప్రజల మధ్యలో, ఇదే ప్రాంతంలో నిన్ను వాడుకుంటా, నీ ఎడల నేను చేయబోవున్నది భయంకరమైనది అని ప్రారంభం. కాబట్టి మీరందరిలో నుండి దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. మీరందరిలో ఉన్నటువంటి చీకటిని దేవుడు ఈరోజు వెళ్ళగొడుతున్నాడు. చూడండి, వీరందరూ కూడుకొని వస్తారు, నీ కుమార్తెలు చంకనెత్తబడుతున్నారు, నీవు చూచి ప్రకాశిస్తావు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. ఆహా, గుండె కొట్టుకుంటుందట సంతోషంలో ఉన్నప్పుడు. కొంతమంది సంతోషములు కూడా చనిపోతారు. మొన్న చనిపోయిన వాళ్ళు, క్రికెట్లో చనిపోయిన వాళ్ళు ఎవరు?
సంతోషంలో చనిపోయిన వాళ్ళే. వ్యాధి వచ్చి చచ్చిపోయిన వాళ్ళు కాదు, యాక్సిడెంట్లో చచ్చిన వాళ్ళు కాదు. సంతోషం ఏంటి? నేను అనుకున్న టీం గెలిచింది అని వాడు సంతోషం ఆక్క గోడలెక్కి, మిద్దెలెక్కి, చెట్లెక్కి, బిల్డింగ్కి, తీగలెక్కి, పోల్లెక్కి, జనాలు దొక్కి అయిపోయింది. సంతోషం ఎక్కడికి వెళ్ళిపోయింది? సావుకి వెళ్ళిపోయింది. అది కూడా. కానీ నా దేవుడు ఇవ్వబోతున్న ఇప్పుడు వాగ్దానాలు టకటక చెప్తా. ఇప్పుడు రండి, నాతో స్పీడ్గా రండి. దేవుడు మీ పక్షంగా ఏం చేయబోతున్నాడు అనేది నేను మీ ముందుంచుతా ప్రియులరా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి 6 వాగ్దానాలు దేవుడు ఈరోజు మీకు ఇవ్వాలని ఆశపడుతున్నాడు. మీ కుటుంబాలకు వాగ్దానాలు, నెంబర్లు, పేర్లు రాసుకునే లేకపోతే రెఫరెన్సులు రాసుకోండి, నేను చెప్తాను. ఆదికాండం 50వ అధ్యాయం 21వ వచనం మొదటిది. ఏంటట? ఎలా మాట్లాడాడట? ప్రీతిగా మాట్లాడాడట. కొంతమంది మాట్లాడితే ఎట్లుంటుంది? కొంతమంది మాట్లాడితే ఎట్లుంటుంది? మీకు ఒక విషయం చెప్తా. రాశారా రెఫరెన్స్? ఇంత టైం పట్టిందే? ఉప్పు అంట కూరలు వేయాలట. కూరలు వేస్తే ఏమైంది? రుచి వస్తుంది. ఉప్పు నిప్పులో వేస్తే ఏమైంది? కొంతమంది ఉప్పు ఏం చేస్తారు? నిప్పులో వేస్తారు. ఉప్పు కూరలో వేయి, అందరు ఇష్టంగా తింటారు. అబ్బా కూరలో ఉప్పు లేదండి అంటే కొంచెం మళ్ళీ చల్లి కలుపుకొని కూర ఇష్టంగా తింటారు. అదే ఉప్పుని తీసి మోసే ఎక్కడ వేయాలా? నిప్పులో వేయి. ఏమైంది అప్పుడు? లేని కయ్యాలు పుడతాయి. దేవుడు అంటున్నాడు చూడండి ఈరోజు, భయపడకండి, నేను మిమ్మల్ని, మీ పిల్లల్ని నేను పోషిస్తా. నాకు 2 ఆడపిల్లలే, నాకు 2 మగపిల్లలే, లేకపోతే నాకు 3 ఆడపిల్లలే, లేకపోతే నాకు అది ఇది అని కొన్ని చాలాసార్లు భయపడుతున్నారు. మా వ్యాపారం ఈ మధ్యలో అంతంత మాత్రమే. ఈయన ఈ మధ్యలో లేనిపోందోటి ఇల్లోటి పెట్టుకున్నాడు, దాంట్లో అప్పు చేసిండు. అందులో నుండి మేము బయటికి రావట్లేదు, అది పెట్టుకోకుండా పోయినా బాగున్నాను. కొంతమంది అనుకుంటారు. రకరకాల ఆలోచనతో ఉన్నాం. ఏ ఆలోచన లేకుండా అయితే ఎవరం ఇక్కడ లేము. కొంతమంది కొడుకుల గురించి ఏడుస్తూ ఉంటారు. వాడు బతికేందో, వాడి జీవితం ఏందో, అందరూ వాడితోటి సంతోషిస్తాడే వీడి సంతోషం ఏందో. అలానే ఒక పిల్లని చూసేసి నా కూతురు తోటి వాళ్ళ ఆడపిల్లలంతా సంతోషంగా ఉండే పిల్లలు కంటే నా పిల్ల ఏంటో ఇవన్నీ ఉంటాయి. కుటుంబానికి ఒకటి తప్పకుండా ఉంది. ఈరోజు దేవుడు నీ దగ్గరికి వచ్చి వాక్యము ద్వారా నీ ముఖములో నుండి స్పష్టంగా మాట్లాడుతున్నమాట. నేను చెప్తున్న విషయం వినండి. భయపడకండి. ఫస్ట్ ఏం చేయొద్దట? నేను మిమ్మల్ని పోషిస్తా, మీ పిల్లల్ని పోషిస్తా అని వారిని ఏం చేశాడట? ఆదరించి. మొదటిది ఆదరించే వాగ్దానం. మొదటి వాగ్దానం ఏంటి? ఆదరించే వాగ్దానం. నేను వారిని ఆదరించి ఎలా మాట్లాడాడట? చెప్పండి, ఎలా మాట్లాడాడు? ఇది అలవాటు చేసుకోవాలి. మనం ఏం చేసుకోవాలా? ప్రీతితో మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. చాలామంది ఏంటంట, ప్రీతితో మాట్లాడే వాళ్ళని చేతగాని వాళ్ళ కింద లెక్క కడతారు. కఠినంగా మాట్లాడే వాళ్ళని, వాడు కఠినంగా ఉంటాడు రా, వాడు ఉన్నది ఉన్నట్టు అంటాడు రా, వాడు రైట్ అంటాడు రా అని అంటారు. ప్రీతిగా మాట్లాడే వాళ్ళని చేతగాని వాళ్ళ కింద లెక్క కడతారు. కానీ ప్రీతిగా మాట్లాడే ద్వారా ఆలస్యమైన అద్భుతం జరుగుద్ది. నిజమా కదా దేవుని బిడ్డలారా? మొదటిది ఏంటంటే ఆదరించేటటువంటి, నిన్ను ఆదరించి. నేను నిన్ను పట్టించుకోవట్లే, నిన్ను మీ వాళ్ళు పట్టించుకోవట్లే, నిన్ను ఎవరూ పట్టించుకోవట్లే. నేను ఒంటరి వాడిని, నా పరిస్థితి ఏంది, నా భవిష్యత్తు ఏంది, ఇది ఎటుపోద్ది, నీ ఆలోచనకంతా ఆన్సర్ ఈరోజు ఈ కుటుంబ ప్రార్థనే నీతో మాట్లాడుతుంది. హల్లెలూయా. ఎజ్రా గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనం. ఏంటట? ఆయనను ఆశ్రయించినటువంటి వారందరికీ ఏమైందట? నా దేవుని యొక్క హస్తము
హస్తము తోడుగా ఉండును. మేలు కలగజేయుటకై ఆయనను ఆశ్రయించు వారందరికీ కూడా మా దేవుని హస్తము తోడుగా ఉండును. దేవునికి స్తోత్రం. రెండవది, దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. మొదటిది, నిన్ను ఆదరిస్తున్నారు. రెండవది, నీకు తోడుగా ఉంటా ఉన్నాడు. దేవుని హస్తము నీకు ఈరోజు ఏంటట? ఎవరికట? ఆయనను ఆశ్రయించే వారందరికీ. ఆయనను ఆశ్రయించే వారికట. మీరు కీర్తనలో ఒక చక్కటి మాట ఉంటుంది కదా, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనినను ఆశ్రయించిన వారందరికీ, ఆయనను ఆశ్రయించినటువంటి వారందరికీ ఏ మేలు? ఆయనను ఆశ్రయించే వారికి ఏది కొదువ ఉండదు. నీకు ఇప్పటి నుండి రాసి పెట్టుకో. నేను అంటున్నది అదే. ఇంతకుముందు జరిగిన కుటుంబారాధనలు వేరు, ఇప్పుడు జరిగే కుటుంబ ఆశీర్వాద కూడిక వేరు. ఈ ఆశీర్వాద కూడికలో నీకును నీ పిల్లలకును దేవుడు మాట్లాడాడు ఫస్ట్ నుండి కదా. కాబట్టి చూడండి, నీకు దేవుడి హస్తము ఏమవుతుందంట? తోడుగా ఉంటుంది. మూడవది చూద్దాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 18వ వచనం. రక్షణయే నీకు ప్రాకారములనియు నీ గుమ్మములనియు నీవు చెప్పుకొందువు. అంటే నీ దేశములో, అంటే నీకు పాడు అనే మాట నీకు వినబడదు. నీ ఇంట్లో నువ్వు పాడుగాను, నువ్వు పిల్లని కానీ, మీ ఆయన్ని కానీ, మీ ఆమెను కానీ, దేన్ని కానీ నువ్వు పాడుగాను అని మాట్లాడతాం కదా. ఆ పాడు అనే మాట పాడుబడ్డది. ఈ పాడుబడ్డదాన్ని చేసుకున్నాం, ఈ పాడుబడ్డోడు, ఈ పాడుబడ్డ పని, ఇవన్నీ వాడుతూ ఉంటాం కదా. ఇప్పుడంట ఈ సంవత్సరంలో మీరు పాడు అనే మాట నీకు నాశనము. నువ్వెందుకు బతుకుతున్నావు? ఇప్పుడు చాలామంది రావట్లే ప్రార్థనలకి, చెప్పి చెప్పి విసిగిపోతున్నావు. అయ్యగారు కూడా ఎన్నోసార్లు చెప్పి చెప్పి విసిగిపోయాడు. ఇక మీ ఇంటికి రావటమే బంద్ చేసిండు అయ్యగారు. అప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ కానీ వాళ్ళ భార్య కానీ అనే మాట ఏం తెలుసా? మంచి మంచి వాళ్ళకి వస్తుంది, నీకు రావట్లే కదా. కానీ దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా? సంఘంలో కొత్త వాళ్ళు చేర్చబడ్డం కాదు, కానీ మనోళ్ళు, రానోళ్ళు, ఆగిపోయిన వాళ్ళని మీరు రాబట్టండి. మన సాక్ష్యాలు యథార్థంగా ఉంచనియండి. మన సాక్ష్యాలు, ఈ అక్క మంచిది, ఈ బజార్లో అక్కకు సాక్ష్యం, ఇటువంటి సాక్ష్యం ఉందని మీరు తీసుకురానియండి సాక్ష్యం. ఈ మందిరము ఆదివారము పట్టదు, రెండు వైపులా. వేరే ఏ ఊరు పోయి సువార్త చేయక్కర్లే. పౌలు గారు అంటాడు, నువ్వు ఎక్కడికో పోయి సువార్త చేసి దేశాలు తిరిగి పోతానంటే నువ్వే ఒక పత్రికగా మారు. నీ పత్రిక నిన్ను చదివితేనే సువార్త అయిపోద్ది. నీ బతుకు బాగుండాలి, నీ సాక్ష్యం బాగుండాలి. హిందువులైతే ఏమి, ఎవరైతే ఏమి, మనల్ని చూసినప్పుడు వాళ్ళు మన సాక్ష్యాన్ని బట్టి గర్వించాల. నిజంగా క్రైస్తవుల్లో కూడా ఇట్లాంటి వాళ్ళు ఉంటారా? నిన్న సాయంత్రం ఒక ఆయన మాట్లాడాడు నాతో, ఖమ్మం నుండి వచ్చాడు, రాపర్తి నగర్. ఆయన అన్నాడు, క్రైస్తవులలో కూడా మీలాంటి వాళ్ళు ఉంటారా అని అన్నాడు. అంటే ఆయన ఎంతోమందిని చూశాడు, చివరికి నన్ను చూశాడు. నేనొక్కటే మీతో చెప్తున్నా, మీలో సాక్ష్యములు దెబ్బతింటే సంఘములో చాలా చికాకు అవుతుంది. ఎవరి సంఘాలలో ఏం జరుగుతుందో కూడా మీకు అవసరం లేదు. మీ సంఘంలో ఏం జరుగుతుందో మీరు ఆలోచించండి. వాటి గురించి ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి కనిపెట్టి, ఇది గలిబిలి పోవాల ప్రభువా అని. కాబట్టి సాక్ష్యాన్ని మీరు పోగొట్టుకుంటే ఆ చీకటిలోనే ఉంటారు. సాక్ష్యాన్ని నిలబెట్టుకుంటే దేవుడు చూపిస్తాడు. చూడు లోకం ఎట్లుందో ఇప్పుడు నిన్ను చూసుకో, నేను నిన్ను ఎలా చేయబోతున్నాను అంటాడు.
రేపు ఆ తేడా నీ ఇంట్లో చూపెట్టడానికే ఈ కూడిక పెట్టిండు దేవుడు. ఆ తేడా నీ ఇంట్లో, ఆ పరిస్థితులు నీ ఇంట్లో, ఆ సమస్యలు నీ ఇంట్లో దేవుడు చూపెట్టడానికే ఈ కూడిక దేవుడు పెట్టాడు. కాబట్టి చూడండి, నీవు నాశనం అనే మాట కూడా నీకు వినబడదు ఇక నీ ఇంట్లో. రక్షణే రక్షణే, ఇంకేంటట, ప్రఖ్యాతి, నీకు మంచి ఖ్యాతి, నీకు మంచి పేరు, మంచి ఇల్లు, మంచి గుమ్మములు అని నీవే చెప్పుకుంటావాట. అబ్బా నా ఇల్లు ఎందుకండి, ఇంతకుముందు అనుకునేదాన్ని, ఇప్పుడు ఏమనుకుంటాట, నా ఇంటికి ఏందండి, నా ఇంటికి దేవుడు సేవకులను నడిపిస్తున్నాడు. ఎవరిని నడిపిస్తున్నాడు? సేవకులను నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. నా ఇంటికి సేవకులను నడిపిస్తున్నాడు. ఇంతకుముందు నెలకో 2 నెలలకు వచ్చే సేవకుడు ఇప్పుడు మా ఇంటికి 10 రోజులకోసారి వస్తూ ఉన్నాడు. ఆ సేవకుడు వచ్చినప్పుడు మా ఇంటికి ఏదో ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తాడు. ఎంత ధన్యత! ఆ సేవకుడు పాదాలు ఎంతో సుందరమైనవి. ఎన్నడైనా ఆ సేవకుడు పాదాలు, నేను మొన్న మా రాజేష్ గారు శ్రీలత వాళ్ళ ఇంటికి వెళ్తే, వాళ్ళ ఇంట్లో ప్రేయర్ మీటింగ్ అయిన తర్వాత బెడ్ మీద పడుకొని వాడు గోల, పాస్టర్ తాత రావట్లేదు మమ్మీ, ఏసీ ఆన్ చేసినా రావట్లేదు మమ్మీ, చెప్పు మమ్మీ అంటాడు. ఏంట్రా చెప్పిన తర్వాత కాసేపు కరాట చేసుకుందామన్నాడు. అది ఇదంతా అయిపోయిన తర్వాత, పాస్టర్ తాత నువ్వు పడుకో అన్నాడు. కాళ్ళు నొక్కిండు, మసాజ్ చేస్తాడట. కరాట గుద్దిండు, మసాజ్ చేసిండు, గోడలు నొక్కిండు, కాళ్ళు బిసికి. తర్వాత అమ్మమ్మకు కూడా చేస్తానని అమ్మమ్మ దగ్గర పోయిండు. వాడికి సేవకుడు వచ్చిండు అంటే మామూలు కాదు. బైబిల్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకి ఎత్తాడు. పాస్టర్ తాత వచ్చిండు, వాక్యం చెప్పించుకో. నువ్వు ఊకే కిచెన్లో ఉంటావు. వాళ్ళ నాన్నకు ఒక వార్నింగ్, వాళ్ళ అమ్మకు ఒక వార్నింగ్. దేవుని బిడ్డలారా, సేవకుడు రావడము, ఆయన అంటాడు, కొన్నేలి నిన్ను పిలిపియడము నాకు మంచిది. సేవకుడు వస్తే ఏంటంట ఇంటికి, ఆయన ఏమన్నాడు తెలుసా, నీవు రావడము మాకు మంచిది అని అన్నాడు. ఎందుకోసం వస్తాడు సేవకుడు మన ఇంటికి? మంచిది. కొంతమంది సేవకులు దేనికి వస్తారు? ఎంక్వైరీలకు వస్తారు. అక్క ఏముంటుంది, మొన్న ఏదో అలిగినట్టుంది, ముఖం మీద ఇట్ట పెట్టుకుని. ఇప్పుడు అక్క స్టోరీ అంతా అక్క దగ్గర పోతే తెలుస్తుంది. అట్లా పెట్టుకోవద్దు. నేను చెప్తున్నా జయబాబు, ఏ సేవకుడిలో కాపీ కొట్టకు, ఏ సేవకుడిని చూసి ఏది నేర్చుకోకు, బైబిల్ చూసి నేర్చుకో అంతే. ఎవ్వరు నీకు మాదిరి వద్దు, నేను కూడా వద్దు, అసలు ఎవ్వరు వద్దు నీకు మాదిరి. మన మెను ఎవరు అంటే మన బైబిలే మెను. నీకు దారి దిక్కు అన్నీ చూపించేది బైబిల్ మీదనే డిపెండ్ అవ్వు. ఎవరిని కాపీ కొట్టకు, ఎవరి గురించి మనం ఎంక్వైరీ తీయక. అసలు వాళ్ళు ఎవ్వరు ఏమన్నా కానీ నీకు చేతనైంది ఒకటి, ఈ పులిపీడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేయి. నా బలహీనత తెలుసు నీకు, నా బలం ఏంటో తెలుసు, దాని కొరకు ప్రార్థన చేయి. నేను నేర్పేది ఒకటి, అది చెయ్యని వాళ్ళు చాలా ఇబ్బందులే. కాబట్టి విశ్వాసులు కూడా అంతే. నీకు నేను ఫోన్ చేస్తే నువ్వు నాకేదో చెప్తావని, అసలు ఎవరిని ఫోన్ చేయనక్కర్లేదు. నేను ఇప్పుడు ఏదో విషయం ఉందనుకోండి మా దగ్గర, నేను ఎవరికి ఫోన్ చేసి ఏం జరుగుతుందని ఎవరిని అడగను, నాకు అవసరమే లేదు. ప్రార్థన చేస్తే అవసరమే, నా చేతనైందేంటి ప్రార్థన, అంతే. నా దేవుని బిడ్డలారా, మీరు ఏదో సంఘాలలో ఎలా ఉందనో మన సంఘంలో రేవద్దు. ఏదో సంఘంలో ఏదో జరుగుతుంది, ఏదో ఎంతో గొప్పగా ఉందనో మన సంఘంలో వద్దు. మన సంఘానికి ఏది ఇవ్వాలో దేవుడు అది ఇస్తాడు. మన సంఘాన్ని దేవుడు ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతాడు. మన సంఘంలో నాకు కావాల్సింది ఒకటి, మిమ్మల్ని ఏ ఒక్కరు కూడా నరకానికి పంపించే విధంగా ఉండకూడదు. నేను బోధిస్తున్న, నేను నిలబడుతున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో అది పరలోకానికే వెళ్ళాలా. హృదయములో కపటము లేని జనులలాగా ఉండాలని నేను కోరుకుంటా. అంతకు మించి నేనేమి చెప్పలేను ప్రియులారా. ఈ కుటుంబ ఆరాధన నీకు దీవెనకరంగా మార్చబడునుగాక. హల్లెలూయా. కాబట్టి నీ గుమ్మములు నీతో మాట్లాడతాయంట. ఏమని? మా ఇంట్లో రక్షణ ఉందండి. నీతిమంతుల గుడారాలలో రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతున్నాయండి. నాశనము పాడు అనే మాట మా కుటుంబాలలో లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, గొప్ప అయినా మంచి అయినా చెడైనా, మరి నేను వచ్చినప్పుడు మోషే ఎలా ఉన్నాడు? నేను పరిచయమైన కొత్తలో కదా, ఆ జాయిబాబు నమ్మడానికే ఆయనకి ఆశ్చర్యమైంది. ఉన్నావా ఇక్కడే? మరి దేవుడు ఎంత గొప్పోడు. ఇవాళ ఆయన ఒక సంఘ పెద్ద. ఇంకా చెప్పండి. అప్పుడప్పుడు కీర్తనలకు కూడా ఇక్కడికి వచ్చి కీర్తనలు చెప్పే అవకాశం
ఒకప్పుడు మీ ఆయన చెప్పు, నిజమా కదా? నేను ఒక్కటే చెప్తున్నా, మిమ్మల్ని అందరినీ కూడా, ఒక్కరు కాదు, దేవుడికి ఎవరైతే లొంగిపోతారో వారందరికీ, సేవకుడికి ఎవరైతే విలువిస్తారో వారందరికీ దేవుడు విశేష జ్ఞానం ఇస్తాడట. ఏ జ్ఞానం? విశేష జ్ఞానం ఇస్తాడు. నా బోధకులందరికంటే మించినటువంటి జ్ఞానం దేవుడిస్తాడు. అది నిన్ను మించిపోమ్మని కాదు, నీ ద్వారాట జనులు నీ వెలుగు దగ్గరికి వస్తారట. ఇప్పుడు నీ గుమ్మములో రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడబోతున్నాయి రేపు మీ ఇంట్లో. అంత ఉత్సాహంగా ఉందంటే నాశనము పాడు అనే మాట మీ ఇంట్లో ఇక రాదు. మీ ఇంట్లో మీ అమ్మ నాన్నలు కూడా వాడరు. ఇక మీరు ఇంట్లో ఆ పదమే రానియడంట దేవుడు. అంత ఉత్సాహము రాబోతుంది ఈ సంవత్సరం మీ గృహాలలో. హల్లెలూయా. ఎన్ని చెప్పాను? 3 చెప్పాను. 4వది చూద్దాము. యోబు గ్రంథం 5వ అధ్యాయం 25వ వచనం. మీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరనియు నీకు తెలుసును. వాటి కాలమున ధాన్యపు పనలు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నువ్వు సమాధికి చేరే వరకు, అంటే మనము చనిపోయే వరకు మన సంతానం ఎట్లుంటుందట? భూమి మీద పచ్చిగా ఉంటుందట. మనం బ్రతికుండగానే మన పిల్లలు వెల్ సెటిల్డ్ అని చూస్తామంట. కొంతమందికి వాళ్ళ కుటుంబాలలో ఆడపిల్ల పెళ్లి చేస్తాం, కానీ దాని సంతోషము అది చెప్పాలో చెప్పకూడదో తెలియక దిగమింకుండా బతుకుతుంటుంది తెలుసా. వాళ్ళకి డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయండి. కొంతమంది మగ పిల్లగాడికి పెళ్లి చేస్తాం, వాడంతే చెప్పలేక కక్కలేక వాడక్కడ జరిగేదేదో జరుగుతూ వాడు అనుభవించేదేదో అనుభవిస్తూ ఆ నరకంలోనే ఫోన్ చేసి మమ్మీ బాగున్నా అంటాడు, డాడీ బాగున్నాడు, వాడు బాగే, నాశనం పాడు అనే మాటల తప్ప వేరే ఏం లేవు. ఇవాళ కుటుంబాలలో ఎక్కడ కూడా సంతోషము కనిపించట్లేదు. మన పిల్లల్లో చదువుకునే పిల్లలకు మనకు ఎంతో టెన్షన్ పెడుతున్నారు. పెద్దయిన పిల్లలు టెన్షన్ పెడుతున్నారు, పెళ్ళైన పిల్లలు టెన్షన్ పెడుతున్నారు. ఇక అమ్మకెందుకు చెప్పాలని కొంతమంది ఆ టెన్షన్ వాళ్ళే భరిస్తున్నారు. ఇలాంటి జరుగుతున్న మీ కుటుంబాలలో దేవుడు 4వ ప్రామిస్ చేస్తున్నాడు. 4వ వాగ్దానం ఏంటి అంటే, ఏంటట? నీ సంతానము విస్తారమవుతుంది, నీ కుటుంబీకులు, ఇది కుటుంబ ఆశీర్వాద కూడి కదా, నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికలాగా విస్తరిస్తారు. పచ్చిక గడ్డినేయండి, అక్కడికి ఏర్లు పోయిన దగ్గరికి వెళ్ళా మీరు గరికను చూస్తారు, గరిక కదా, అది ఒక్క దగ్గర అయితే ఎంతో అవుతుంది కదా. పచ్చికలాగా నీ కుటుంబీకులు విస్తరిస్తారట. అబ్బా, ఎంత గొప్ప ధన్యత కదా. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నమాట. నీ కుటుంబీకులందరూ విస్తరిస్తారని నీకు తెలుసు, నీకే తెలుస్తుంది ఈ విషయం అంతా. ఆ వెలుగు వచ్చిన సంగతి తెలుస్తుందట, నీ ముఖము ప్రకాశించే సంగతి తెలుస్తుందట, నీ దగ్గరికి రేపటి నుండి నలుగురు వచ్చే విషయం తెలుస్తుందట. అసలు అక్క ప్రార్థన చేస్తుంది, మామూలుగా వాగ్దానాలు ఎత్తి ప్రార్థన చేస్తుంది, నిజంగా అన్న ప్రార్థన చేస్తాడు. ఇది ఎవరో చెప్పక్కర్లేదట, పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తాడట వాళ్ళకి. వాళ్ళు మన ఇంటికి వస్తారట. అప్పుడు మన ఇంటికి వచ్చినంత మాత్రాన, మన ద్వారా నలుగురు పెరిగినంత మాత్రాన మనమేం గొప్ప వాళ్ళము కాదు. ఎంత ఎదుగుతామోనంట అంత ప్రభువా ఇది నీ చిత్తం నాయన, నువ్వు ఇచ్చిన జ్ఞానంతో నడిపించావు, ఇంకా నలుగురు నడిపించాను. కానీ వీళ్ళందరూ నా ద్వారానే వచ్చారు కదా. ఏమంటట? వీళ్ళందరూ నా ద్వారానే వచ్చారనుకో, నీకు ఇచ్చిన వరాలన్నీ పోతాయి. ఇంకంతే, నువ్వు సామాన్యురాలివి, సామాన్యుడు అయిపోతావు. అదొక్కటి వాడొద్దు అంతే. ఇంకా నువ్వేదన్నా చెయ్యి, ఎంతన్నా చెయ్యి. బిల్ గేట్స్ అనే వ్యక్తికి ఎంత డబ్బు ఉంటుంది? ఎంత ఉంటుంది డబ్బు కదా. కానీ ఆయనలో ఏముంది కదా. నిజంగా దేవుని బిడ్డలారా, మనం ఎందుకో కొంచెం ఇంతుంటే మిడిసిపడతామంట. అదొక్కటి మనం సెల్ఫ్ కంట్రోల్ అనేది చేసుకుంటే, దేనికైనా సరే ప్రతి విషయంలో సెల్ఫ్ కంట్రోల్ అనేది ఉంటే మనం చూస్తామంట ఈ ఆశీర్వాదాలు. 4వ వాగ్దానం ఏంటి? నీ కుటుంబీకులు పచ్చికలాగా విస్తరించి
నీ ఇల్లు ఏంటంటే వాటి కాలమున ధాన్యపు పనులు చేరును. నీ ఇల్లు అంటే నీ ఇంటికి రాబడి రాబోతుంది. నీ ఇంటికి రాబడి రాబోతుంది. 10,000 వేసే నీ కొడుకు రేపు 15,000 వేస్తాడు. 20,000 వేసే నీ కొడుకు రేపు 30,000 25,000 వేస్తాడు. నీ పిల్లలకు పనులు అందుతాయి చేతికి. ఇంతకాలం పనులు లేవు అన్నావు. నీ పిల్లలకు చెయ్యాలని ముందుకొస్తే చాలు, ఆ చీకటిలో నుండి లేస్తే చాలు, దేవుడు నీ ఇంటికి పనులు చేరే విధంగా చేస్తాడు. 5వ వాగ్దానం చూద్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 17వ వచనం. ఇంకొక మాటతో ముగిస్తాను. ఇర్మియా 30:17. ఐదో వాగ్దానం ఏంటో తెలుసా? అందుకే పంచగాయములలో కారుచున్న రుధిరం అంటే ఆయన 5 గాయాల నుండి కారుతున్న రక్తం ఏంటో తెలుసా? మనల్ని స్వస్థపరచడానికి. ఇక్కడ అంటాడు, వారు ఎవరూ లక్ష్య పెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెడుతున్నారు. అంటే అది వేస్ట్. ఆమె పేరు చెప్పుకోవడం కూడా వేస్ట్. ఎందుకు ఆ సిప్పోర పేరు ఊకే వాడతారు? మీకు తెలియక వాడుతున్నారు ఆ సిప్పోర పేరు. లేకపోతే మీకు ముందుందని వాడుతున్నారేమో, మీకు ఆమె తెలుసని వాడుతున్నారేమో అని మిగతా వాళ్ళు అంటుంటారు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత మీ సంఘంలో నుండి ఒకళ్ళు ఎవరో అంటుంటారు, పాస్టర్ గారు మీకు తెలియదేమో సిప్పోర గురించి, మాకు తెలుసు కాబట్టి మేము చెప్తున్నాం అని అంటారు. దేవుడు ఏమంటున్నాడు తెలుసా? అయితే నీకు ఆ పేర్లు పెడుతున్నారు కదా, అంటే మీరు మీ అందరూ అనుకోండి, మిమ్మల్ని లోకం అలా అంటుంది కదా, మీ బంధువులు అలా అంటున్నారు కదా, అయితే నేను నీకు ముందు ఆరోగ్యం ఇస్తా. ఏమిస్తా చెప్పండి? చప్పట్లు కొట్టి దేవుడిని కనపరచండి. హల్లెలూయా. ఆరోగ్యమే మహాభాగ్యం. చెప్పండి, ఆరోగ్యమే మహాభాగ్యం. సంతోషమే చెప్పండి సగం బలం. ఇప్పుడు దేవుడు ఫస్ట్ ఏమిస్తున్నాడు? ఆరోగ్యం ఇస్తున్నాడు. రెండోది నీ గాయాలు మానుపుతా. అంటే నిన్నెవ్వరెవరు ఏ మాటలంటే నువ్వు నలిగిపోతున్నావు, నువ్వు కడుపులో పెట్టుకొని కృంగిపోతున్నావు, మనస్సు అంతా కూడా ఎంతో ఇబ్బందిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఈ మనసులు ఎలాంటి వాళ్ళ? ఇప్పుడు నేనే ఉన్నా, ఏదో సడన్గా మాట అన్నా, ఇప్పుడు పాస్టర్ గారు ఏమో బాగా గాయపడ్డాడు, పాస్టర్ గారు ఏదన్నా ఉంటే నాకు చెప్పాలి కదా, ఎందుకు అక్కడ ఆ మాట వాడిండు, నాకు అదొక్కటే నచ్చలే అని ఆయన మనసులో ఈ వాక్యం అంతా పోయి ఒక మాటే పట్టుకుంటుంది. అవునా కదా? ఇప్పుడు ఆయనకి అది ఒకవేళ ఆయన మర్చిపోతే వాళ్ళ భార్య గుర్తు చేస్తుంది, వాళ్ళ భార్య మర్చిపోతే ఆయన గుర్తు చేస్తాడు. ఇది నేను జీర్ణించుకోలేకపోతున్నా, నేను అడగాల్సిందే, నేను చేయాల్సిందే అని ఇక ఆ మాట గురించి, లేకపోతే వాళ్ళకి ఇంట్లోకి సంబంధించిన వాళ్ళు, వాళ్ళ సంఘమునికి సంబంధించిన వాళ్ళు ఒక మాట అన్నారనుకోండి, అదంతా మానసిక గాయం. దేవుడు అన్నాడు ఈరోజు 5వ వాగ్దానం, నేను నిన్ను స్వస్థపరుస్తా. అంటే నీకు ఆరోగ్యం ఇస్తా, నీ గాయాలు నేను మానుపుతా. ఎవరంటారు ఈ మాట? ఏ వైద్యుడు అంటాడు? ఏ తల్లి అంటుంది? ఏ తండ్రి అంటుంది? ఈరోజు వరకు నీకు ఎన్ని గాయాలైనయో నీకు గుర్తుంటాయి. ఎవరెవరు ఎన్ని మాటలతో నిన్ను గాయపరిచారో నీకు గుర్తుంటాయి. ఎవరెవరు నిన్ను మానసికంగా కృంగదీశారో నీకు గుర్తుంటాయి. ఎన్నెన్ని గాయాలు నువ్వు అనుభవిస్తూ గాయాలు మానక యోబులాగా ఆ బాధ భరించక నువ్వు గీక్కుంటూ కూర్చున్నావో, దేవుడి వాళ్ళ నీతోటే మాట్లాడుతున్నాడు. నేను నీ దగ్గరకు వచ్చి నీ గాయాలు మానుపుతున్నాను. ఈరోజు మానసికంగా గాయపడ్డావు, ఏ గాయమైతే నిన్ను ఇంకా బాగా బాధ పెడుతుందో, నేను నీ దగ్గరకు వచ్చి ఏమంటున్నాడు దేవుడు ఈరోజు 5వ వాగ్దానం, నా సంఘమా, సంఘ బిడ్డలారా, దేవుని సేవకుడా, దేవుని బిడ్డలారా, సంఘ పెద్దలారా, మీరు జ్ఞాపం చేసుకోండి. సంఘము నుండి గాయమైన, సేవకుడి నుండి గాయమైన, విశ్వాసం నుండి నీకు గాయమైన, ఎవరి నుండి నీకు గాయమైన, అప్పుల నుండి గాయమైన, నీ కుటుంబ సభ్యుల నుండి నీకు గాయమైన, ఏ రూపాన నీకు గాయము తగిలినా ఆ గాయము నీలో నేటికి నిన్ను బాధ పెడుతుంది కదూ. ఆ బాధలో నువ్వు ఉన్నావు. మనుషులు నిన్ను వెక్కిరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, రకరకాలుగా అంటున్నారు.
అయితే నేను వింటున్నా, మాటలన్నీ వింటున్నా. ఈరోజు నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడుతున్నా. ఏమని? నా ప్రియ కుమారుడా, కుమారి, నీ గాయాలు నేను మానపబోతున్నాను. హల్లెలూయా చెప్దాం. దేవునికి స్తోత్రం. ఇది పరిశుద్ధాత్మ నడిపింపు. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు. ప్రియులారా, దేవుడు స్పష్టంగా నీ గాయాలు చూస్తున్నాడు ఈరోజు. హల్లెలూయా, హల్లెలూయా. ఓ రబా షందరబా. యేసు నామములో నా బిడ్డలో ఉన్నటువంటి రేపుచున్న రేగుతున్న మానని గాయములు ఈరోజు కానా శకాల రాబా మాన్పును గాక నా యేసు నామములో, మానును గాక యేసు నామములో. ఇప్పుడే దేవుడు స్వస్థపరుస్తా ఉన్నాడు నీ గాయములను. కారాందరాబా యేసు రక్తం చేయం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఎవరెవరు ఏ గాయాలలో నలిగిపోతున్నారో, నేను ఎందుకు పెట్టుకున్నానా, నేను ఎందుకు చేసుకున్నానా, నాకెందుకు ఈ పరిస్థితి వచ్చిందా, ఏంటి అని తల బద్దలయ్యే గాయాలను నువ్వు చూసుకుంటూ మనోవేదనకు గురవుతున్నటువంటి దేవుని బిడ్డ, ఇది యేసుని స్వరం, ఇది కలవరి స్వరం, ఇది పరిశుద్ధాత్మ స్వరం, ఇది పావుర స్వరం. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. దిస్ ఈజ్ యువర్ డే. ఇది నీ రోజు అయి ఉన్నది, నీ రోజు అయి ఉన్నది. స్తోత్రములు. ఆయన మీకు వదల మంచి దేవుడు. 5వ వాగ్దానం ఏంటో తెలుసా? నేను నీ గాయాలు మానుపుతమ్మా, గాయాలు మానుపుతా. ఎంతకాలం నువ్వు ఏడుస్తున్నావు. ఒకరోజు ఒకదాని కొరకే ఏడ్చావు, ఒకరోజు ఒకదాని కొరకే ఏడ్చావు, ఇప్పుడు ఇంకొక దాని కొరకే ఏడుస్తున్నావు. ఏడిపే తప్ప మరొకటి లేదా? ఆ గాయాలే కనపడుతున్నాయి నీ కళ్ళల్లో. ఆ గాయాలు ఎలా మానుతాయని బాధపడుతున్నావా? గాయములు మానుపువాడును నేనే. ఈరోజు నీ గాయం మానబోతా ఉంది. నీ గాయం మానటానికి గాయపాకు తెచ్చిన దేవుడు ఈరోజు వాక్యము ద్వారా గాయాన్ని మానుపుతూ ఉన్నాడు. సంఘము స్వస్థపరచబడబోతుంది. సంఘము స్వస్థపరచబడబోతుంది. ఏమన్నాడు? నేను మొదట నీకు ఆరోగ్యం. ఇవాళ ఆరోగ్యం కోసమే కదా. నేను పొద్దుటే 5:30కి ఎఫ్రెష్ అనేది ఒకటి తాగవచ్చు. అంటే పొద్దుటే నేను ప్రయాణం ఉన్నప్పుడు, అంటే శంకుపూలు, అది తిప్పతీగ ఆకులు, జామ ఆకులు 15 రోజులకు ఒకటి మరగబెట్టుకొని తాగుతాను. ఎప్పుడు కూడా ప్రతిరోజు మాత్రం వేడి నీళ్ళు అంటే మరగబెట్టుకొని తాగే ఏ ఒకటి తాగుతాను. నా దేవుని బిడ్డలారా, ఆరోగ్యం కోసం ఏదో చేయాలి, బాగుండాలి, మనం బాగుండాలి, మన ఆరోగ్యం బాగుండాలి. పోతే పోయినపో డబ్బులు ఏదో ఒకటి చేయాలా అనే తపన. అయితే నా దేవుడు, నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినా మానని గాయం ఒకటి నీలో ఉంది. నువ్వు డబ్బులు ఖర్చు పెట్టినా, వేలకు వేలు పెట్టినా, ఏ టెస్ట్లో తేలనటువంటి రోగం ఒకటి నీలో ఉంది. ఆ రోగం ఏందో తెలుసా? మానసిక రోగం. మానసికంగా నువ్వు బాగా బాధపడుతున్నావు, వేదన పడుతున్నావు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన మానసికమైనటువంటి రోగంతో ఆరోగ్యం పాడైపోయింది. నీకు తెలియకుండా క్షీణిస్తూ ఉన్నావు. నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. నేను నీకు ఆరోగ్యము కలగజేస్తున్నా. పో. ఏదండి సౌండే లేదు? నేనంటే ఏదో బాధలో ఉన్నాను. ఎందుకో తెలుసా? ఈ వాక్యం చెబుతున్నప్పుడు ఈ గాయాల టైంలో నేను చూస్తున్న గాయాలు ఉన్నాయి కాబట్టి, ఆ గాయాలు కనబడుతున్నప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఇక్కడ ఎంత పని చేస్తున్నాడు ఇప్పుడు తెలుసా? అందుకే మీరు చూడండి ఇక్కడ దేవుడు ఆత్మ ఎలా నడిపించబడుతున్నాడు. చుట్టూ చూడని ఇందాక అందుకే మాట్లాడాడు. నువ్వు ప్రకాశిస్తావు. నిజంగా ఈరోజు ఈ వాక్యాన్ని కనుక నువ్వు రిసీవ్ చేసుకోగలిగితే, ఇంట్రెస్ట్గా నువ్వు దీన్ని ప్రార్థనలో పెట్టగలిగితే, ఇక్కడ ఎవ్వరు ఏ విషయాలలో ఆరోగ్యం పాడు చేసుకున్నారో, పాడవుతుందో, నా దేవుడు ఇవాళ నిన్ను ఆరోగ్యవంతురాలుగా, ఆరోగ్యవంతుడుగా చేయాలని, ఏ విషయంలో ఎవరి మాటల చేత నువ్వు గాయాల పాలై ఆ గాయాలే నీ కళ్ళకు కనపడుతున్నాయో, నా దేవుడు ఆ గాయాలు మానపడానికి ఈ కుటుంబ ప్రార్థనలో నిన్ను ఉంచాడు ఈరోజు. ఎంతకంటే ఏం చెప్పాలి? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక చివరిది చెప్తా.
అసలు నాకు ఇది చెప్పాలంటే కొంచెం ఏంది వీళ్ళతో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు అని అనిపించే ఈర్ష్య కలిగింది. ఒకటి చెప్తున్నా, ఇప్పుడు జీర్ణించుకోలేను, చెప్తున్నా. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. నాగా అని పిలిచినట్టు అనిపించింది నాకు. చెప్పండి. ఓకే, అందరూ ఒకవేళ చదువు వచ్చిన వాళ్ళు చదవండి. అక్కడ ఎందుకు చదవమన్నా అంటే మీరు నా అని పెట్టుకుంటారని చదవమన్నా. ఇప్పుడు చదవండి. ఎన్ని అవసరాలు? ఇప్పుడు రేపు స్కూల్స్ ఓపెన్ కాబోతున్నాయి, యూనిఫామ్కి డబ్బులు లేవు. మా ముందు వీళ్ళు ఉన్నారు, హరీష్ వాళ్ళు, పిల్లల ఫీజుకే డబ్బులు లేవు అంటారు. మమ్మల్ని బట్టల షాప్కి వెళ్ళి 10,000 తీసుకుంటారు. ఎప్పుడు తీసుకున్నా నాకు 10,000 నాకు తీసుకునేది. ఈ 500-600, 2,000, 3,000 కూడా కాదు. వాళ్ళు షాపింగ్ మాల్కి వెళితే 10,000 నాకు. ఇక ఎప్పుడు తీసుకున్నా 10,000 అయ్యేటట్టు తీసుకుంటాం. ఒక్కోసారి సెల్లో రీఛార్జ్కే ఉండవు, పిల్లగాళ్ళకి ఫీజుకు ఉండవు. తర్వాత ఇంకొకటి చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనము సేవకులకు ఆతిథ్యం ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎంత ఇష్టంగా, ఆ ఫీలింగ్ మనం గమనించాలి. వాళ్ళు ఎంత ఇష్టంగా మన ఇంట్లో ఆతిథ్యం స్వీకరిస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అయితే చూడండి, వాళ్ళ అవసరాలు ఎంతో ఉన్నాయి, కానీ వాళ్ళకి ఏంటంటే నేను సేవకుణ్ణి ఘనపరచాల అనేటటువంటి ఉద్దేశం. ఇక్కడ చూడండి, మీరు రేపు కాలేజీలో చదివేయడానికి పిల్లలకు, హాస్టల్లో చేరిపోయడానికి పిల్లలకు బుక్స్ కొనడానికి, యూనిఫామ్స్ కొనడానికి, లేకపోతే ఇంకా మరి ఇప్పుడు నేను కూడా అంతే, రేపు మా అమ్మాయి ఎంఫామ్కి వెళ్ళాలి అంటే ఒకేసారి 60,000 కట్టాలి. మరి నేను అనుకున్న వాళ్ళు ఇంకా పెంచారో, దానికి ఆ స్టడీకి ఎక్కువ ఉంటాయో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు బీఫామ్స్కి అయితే అంతే కడుతున్నాం. ఇంతకుముందు 2-3 సార్లు కట్టేది ఇన్స్టాల్మెంట్ మీద, ఇప్పుడు అట్లా కట్టేయట్లేదు. కాలేజీలో ఒకేసారి కట్టాలంట. అవునా? మీకు కూడా అంతే ఉన్నాయా? ఆ కాలేజీలో అయితే అలా. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, చివరిగా మాట్లాడుతున్న మాట ఏం తెలుసా? మీ అవసరాలు ఏంటమ్మా? నేను 1 నిమిషం ఇప్పుడు మీకు టైం ఇస్తా. మీ దగ్గర ఎవరి దగ్గరైనా వైట్ పేపర్ ఉంటే మీ అవసరాలు ఇప్పుడు రాయండి, రియల్గా రాయండి. నేను మీ కుటుంబాల కోసం వస్తాం కదా, ఇప్పుడు ప్రార్థన చేస్తా. ఓకే, 1 నిమిషం టైం ఇస్తాను. మీరు ఎవరన్నా కాగితం అడుక్కొని మీకు ఎన్నైతే అవసరాలు ఉన్నాయి, ఆ అవసరము దేని కొరకు? ఇల్లు కొరకు అవసరం ఉందా? ఈ పిల్లల చదువుల కొరకు అవసరం ఉందా? లేకపోతే పిల్లకి రేపు పెళ్లి చేసే సమయం ఉంది, దానికి అవసరం ఉందా? లేకపోతే రేపు జాబ్కి ఏదైనా ఇట్లా చేయాల్సి ఉంటే వాడికి అవసరం ఉందా? సో మీరు మీ అవసరాలు రాసుకోండి. మీరు ఎవరికి ఏం చెప్పుకోవద్దు, మీది మీరు రాసుకోండి, మీ దగ్గర పెట్టుకోండి. కుటుంబము అన్నప్పుడు మాత్రం మీరు కుటుంబముగా కూడుకోండి. ఈరోజు ఈ వాక్యాన్ని మీరు నమ్మండి, మీరు ఇక్కడ నుండి ఎవ్వరు పేదరికంగా వెళ్ళరు. అబ్రహాము దాసుడు ఆ మాటలు చాలింపకముందే ఆయన అన్నాడు, నేను ఏ అమ్మాయి కోసం కనిపెడుతున్నానో. ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు ఆ ఊర్లో, ఎంతోమంది అమ్మాయిలు నీళ్ళకు వస్తున్నారు, కానీ ఒక అమ్మాయి నేను అడిగినప్పుడు కడవదించి నీళ్లు మాకుపోసి మా ఒంటెలకు పోస్తుందో, ఆ ఎర్రగుంటుందో తెలియదు, నల్లగుంటుందో తెలియదు, ముక్కుంటుందో తెలియదు. అవునా కదా? ఒకవేళ కుండ దించిన అమ్మాయికి చెవులు ఉండకపోవచ్చు, ముక్కు ఉండకపోవచ్చు. మరి ఆ అమ్మాయే నా యజమానుడు కొడుకు భార్య అని అన్నాడు. మరి ఒకవేళ అట్లాంటి అమ్మాయి అయితే, కానీ దేవుడు అలాంటి అమ్మాయిని సిద్ధపరచలే. చక్కనిది అని రాయబడి ఉంది అక్కడ. ఆ చిన్నది
చక్కనిది గుణవంతురాలు దొరికింది, జ్ఞానవంతురాలు దొరికింది. నీ ఇంటికి వచ్చే కోడలు, నీకొచ్చే భార్య, నీకొచ్చే భర్త, నీకొచ్చే జాబు, నీకొచ్చే చదువు, నీకొచ్చే రాబడి క్రీస్తు యేసు మహిమలో తీర్చబడేది రాబోతుంది. ఇప్పుడు నువ్వు బాధపడక్కర్లే. ఫైనాన్షియల్గా ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనందరికీ. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏది రాసినా అదొక్కటే ఐటెం, ఫైనాన్షియల్గా అందరికీ ఉండేటటువంటి ఫస్ట్. కాబట్టి మీ ప్రతి అవసరం మీరు రాయండి, మీ దగ్గర పెట్టండి. మేము వచ్చినప్పుడు బైబిల్ వాటి మీద మీరు చేయి పెట్టండి, మీ మీద మేము చేయి పెడతాం. మీ అవసరాలు త్వరలో సఫలము కాబోతున్నాయి. మీ అవసరాలు త్వరలో సఫలం కాబోతున్నాయి. మీ ప్రతి అవసరం క్రీస్తు యేసు మహిమలో త్వరలో తీర్చబడబోతుంది. ఇక్కడ సంఘస్థులే కాదండి, వేరే ఊరు నుండి వచ్చిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు ఒకవేళ అవసరాలు ఉంటే. ముఖమాటం కొరకు రాయకండి, ఎన్నెన్ని రాయండి, ఉన్నది ఉన్నట్టు రాయండి. దేవుడి దగ్గర దాచకండి. ఏది డాక్టర్ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ ఎలా చెప్తామో, ఇప్పుడు నీ ప్రాబ్లం ఇక్కడ సఫలం కాబోతుంది. నేనేదో మాటలు చెప్పడానికి రాలేదు, దేవుడు మూటలు మీకు ఇవ్వడానికి వచ్చా. దేవునికి స్తోత్రం. అంటే బిజీగా ఉన్నారు కాబట్టి చెప్పలేదులే, ఓకే, అర్థం చేసుకుందాం. రాశారు.